తీశారా? తీసిరామా? పరమగీతములు 3వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులు దానికి పరివారము. వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులు. రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు. లెబానోను మ్రానుతో మంచం ఒకటి సొలొమోను రాజు తనకు చేయించుకొని ఉన్నాడు. 7వ వచనం మాత్రమే మనము ధ్యానం చేద్దాం. ఇందులో ఒక మాట రాయబడినది, ఇదిగో సొలొమోను పల్లకి వచ్చుచున్నది, 60 మంది శూరులను దానికి పరివారము. వారు ఇశ్రాయేలీయులలో పరాక్రమశాలులు, వారందరూ ఖడ్గదారులు, యుద్ధ వీరులు అనే మాటను గమనించాలి. ఈ మాట 2 రకాలుగా అర్థం చేసుకోవాలి. భూమి మీద ఉన్నప్పుడు సొలొమోను రాజుగా ఉన్న దినములలో ఈ పల్లకి మీద వచ్చేవాడు. ఆ రోజుల్లో పల్లకి కట్టారు. ఇశ్రాయేల్ మధ్యలో పరిపాలన చేస్తున్న దినములయందు ఇశ్రాయేలీలే పరాక్రమశాలులు, యుద్ధ వీరులు ఆయనతో కొంతమంది ఉండి ఆ పల్లకిని మోసేవాడు. ఆ పల్లకిలో ఆయన వస్తున్నట్టుగా ఆ రాజవీధిలోనికి పరిపాలనలో ఆయన వస్తున్నట్టుగా మనకు ఈ పల్లకి విషయంలో అర్థమవుతుంది. ఈ సొలొమోను రాజు ఏకాధిపత్యము చేయుచున్న దినములలో 40 సంవత్సరాలు శాశ్వతమైనటువంటి నెమ్మది కలిగినటువంటి, సమాధానం కలిగినటువంటి రాజ్యం, ప్రజలకు శాంతినిచ్చేటువంటి రాజ్యం దావీదు కాలంలో, సొలొమోను కాలంలో దేవుడు అనుగ్రహించాడు. అది ఈ పల్లకి అనే మాటను మనం గమనిస్తున్నప్పుడు అక్షరార్థముగా పరలోకంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు రాజుగా ఈ పల్లకిలో రాబోతున్నాడని అర్థం. పల్లకంటే పల్లకి కాదు, అక్షరార్థంగా అలంకరణ భాషలో ఆయన రారాజుగా రాబోతా ఉన్నాడు. దానికి యుద్ధ సూరులు, ఖడ్గదారులు అని చెప్పబడిన మాట. ప్రభులకు ప్రభును, రాజులకు రాజునై ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఒక రోజున ఈ భూలోకానికి రావడానికి ఉన్నటువంటి ఉద్దేశ కారణాలు కొన్ని. భూలోకంలో ఉన్నటువంటి నశించిన ఆత్మల భారం కలిగిన యేసుక్రీస్తు ప్రభు ఒకప్పుడు ఆయన పాపుల కోసం శరీరధారిగా లోకానికి వచ్చి ప్రాణం పెట్టి తిరిగి లేచి, అదే సమయంలో ఇప్పుడు రారాజుగా రాబోతున్నటువంటి ఆ పల్లకి యొక్క వర్తమానాన్ని ఈ యొక్క పరమగీతములో రాయబడిన మాట. ఈ సొలొమోను రాజు 3 గ్రంథాలను రాశాడు. ఒకటి సామెతలు, 2 ప్రసంగి, 3వది పరమగీతం. ఈ 3 కూడా 3 ప్రత్యక్షతలు మనకున్నాయి. 3 విషయాలు ఆత్మీయ అలంకరణలో, ఆత్మీయ భావాలలో ఈ 3 విషయాలు గ్రహించాలి. సొలొమోను రాసిన 3 గ్రంథాలలో 3 మర్మాలతో కూడినటువంటి మాటలు ఉన్నాయి అక్కడ. ఈ సామెతలన్నీ కూడా చదువుతున్నప్పుడు లోక సంబంధమైనటువంటి ఒక వ్యక్తి యొక్క దౌర్భాగ్య స్థితి ఎలాగుంటుంది, ఒక మనుష్యుడు దిగజారిపోవడానికి కారణాలేంటి, మనుషుడు ఎలా పడిపోతాడనే కారణాలు, మనుషుడు ఎలా పాపములో పడిపోతాడనేటువంటి విషయాలన్నీ కూడా ఈ యొక్క సామెతల గ్రంథాల్లో రాయబడ్డాయి. ఇక పరమగీతంలో ఆ ప్రసంగులకు వస్తున్నప్పుడు ఎన్ని ఉన్నా, ఏది ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత ధనం ఉన్నా భూమి మీద అంతా
వ్యర్థం, శూన్యము అని చెప్తున్నాడు. ఒక పరిశుద్ధతలోనికి వస్తున్నప్పుడు భూమి మీద ఉన్నదంతా కూడా శూన్యంగా ఎంచుకోవాలి అని అర్థం. నీకు ఎంత ధనం ఉన్నా, ఎంత పెద్ద టాలెంట్ ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా, ఎంత పెద్ద ఉద్యోగం ఉన్నా, ఏదున్నా ఏమున్నా, ఆత్మ సంబంధంలోనికి వస్తున్నప్పుడు నీకున్నదంతా కూడా సున్నా. ఆత్మ విషయాలను గ్రహిస్తున్నప్పుడు నీకున్నదంతా కూడా భూమి మీదనే విడవబడును అని, అంత భూమి మీద ఉన్నదంతా కూడా వ్యర్థమని, ఎంత ఉన్నా నీతో పాటు రాదు అని, నువ్వెంత మేడబెద్దలతో కలిగి ఉన్నప్పుడు కూడా నీతో ఒక్కటి కూడా భూమి మీద ఉన్నది నీతో రాదు అని, భూమి మీద అంతా కూడా శూన్యమని నువ్వు గ్రహించాలని ఈ ప్రసంగి తెలియజేస్తా ఉంది. ఇది పరిశుద్ధత. ఇంకా పరమగీతములకు వస్తున్నప్పుడు అతి పరిశుద్ధతను చూపిస్తున్నది. అది ప్రభువైన యేసుక్రీస్తును, సంఘాన్ని గురించినటువంటి మర్మాలతో కూడినటువంటి మాట. కొంతమంది ఈ పరమగీతాలు చదువుతున్నప్పుడు లవ్ లెటర్లా కనబడుతుంది కొందరికి. ఇదేంట్రా ఇలా రాశారు, ఇలాగుందేంటి, ప్రియురాలా ప్రియురాలా, ప్రేమకి ఇంకా ప్రేమ లెటర్లా కనబడుతుంది. అవును, పరమందున్నటువంటి వరుడు భూమి మీద ఉన్నటువంటి సంఘమనే నీ కోసం నా కోసమే ఆ పరమగీతాలు ఉన్న మర్మాలు ఆయన రాసినటువంటి లేఖలు, వాక్య భాగాలు. పరమందున్నటువంటి యేసయ్య నీకు నాకు లెటర్ రాస్తూ ఉన్నాడు, అంటే ఉత్తరాలు రాస్తూ ఉన్నాడు. ఈ భూలోకంలో ప్రియురాలు ఎలాగ ఉండాలి, భూలోకంలో సంఘం ఎలా ఉండాలి, ఎలా సిద్ధపడాలి, ఎలా ప్రత్యేకతలో ఉండాలి, ఎలా పరిశుద్ధతను కాపాడుకోవాలి, ఎలాగా దేవుని సంకల్పము నెరిగి జీవించాలి, వాక్యములో ఉన్న లోతైన భావాలను తెలుసుకొని లోకమునైనను లోకములో ఉన్న వాడినైనను గ్రహించకుండానట్లుగా, దానిని ప్రేమించకుండానట్లుగా బ్రతుకుమని నేర్పించేదే పరమగీతములు. ఆ పరమందున్నటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి ఈ పెళ్లి కుమార్తె అనే దేవుని సంఘాన్ని చూస్తూ ఉన్నాడు. అందుకనే భూమి మీద ఉన్నటువంటి ఈ పెళ్లి కుమార్తె ఎవరిని చూడాలట? ఆ ప్రభు అయిన యేసుక్రీస్తును చూస్తూ ఉండాలి. అందుకని 10,000లో ఆయనను కనుగొంటాను అంటుంది. ఎన్ని వేల మంది ఉన్నా ఆయన నేను కనుగొంటాను, కొన్ని వేల మంది ఉన్నా సరే నా ప్రియుడు ఆయన నేను కనుగొంటాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో సంఘం అనేది తాత్కాలికమైనది కాదు. సంఘాన్ని నడిపే సేవకుడు తాత్కాలికమైన మనిషి కాదు. ఈ భూమి మీద పెద్ద పెద్ద ISS ఆఫీసర్స్ ఉండవచ్చు, ఈ ఇండియానే కాదు ప్రపంచాన్ని ఏలుబడి చేసే నాయకులే ఉండవచ్చు. వీరందరికంటే గొప్ప నాయకత్వాన్ని దేవుడు సేవకుల చేత పెట్టాడు. పరమందున్న దేవుడు భూలోకంలో ఉన్నటువంటి సంఘమును ఆయనకు అప్పగించడానికి ఒక బాధ్యత భూమి మీద దేవుడు అనుగ్రహించాడు. ఇది పెద్ద పదవి, ఇది మామూలు పదవి కాదు. భూమి మీద సేవకుడు అంటే సులకన ఉండవచ్చు, భూమి మీద సేవకుడు అంటే ఏలన కావచ్చు. నానా రకాలుగా మాట్లాడుకుంటారు సేవకుల గురించి, అనేకులు అనేక రకాలుగా మాట్లాడతారు, రకాలుగా ఏలం చేస్తూ ఉంటారు. భూమి మీద ఉన్న ఏ మనుషుడు కూడా సేవకుని విలువ గ్రహించడు. కానీ సేవకుని విలువ ఎవరికి అర్థమవుతుందంటే సాతాడు గారికి అర్థమైంది. సేవకుని విలువ ఎంత గొప్పదో, ఆయన పదవి ఎంత గొప్పదో, ఆయనకున్నటువంటి అధికారం ఎంత గొప్పదో సాతానుకు మాత్రం అర్థమైంది. అందుకే వాడు ఈ సేవకులు ఎక్కడ పోయి సువార్త చేసినా చేయనీయడు, ఈ సేవకులు ఎక్కడ పోయి దేవుని వాక్యం చెప్పినా వెళ్ళనీయడు. ఏ ప్రాంతంలోకి వెళ్ళినా సాతాను రాజ్యం నుంచి ప్రజలు దేవుని రాజ్యంలోకి వస్తారని ఎక్కడ వెళ్ళనీయడు, ఎక్కడ సువార్త చెప్పనీయడు, ఎక్కడ కూడా వాడబడనీయకుండా అడ్డుపడుతూ ఉంటాడు. ఎందుకు? వాడికి భయం. అందుకే చాలామంది ఈ రోజుల్లో సువార్తకు అడ్డంగా ఉన్నారు. సువార్త అంటే చాలామందికి ఇష్టం ఉండదు. ఈ సాతాను అనేక రకాలుగా సేవనేమి సేవకులనేమి ఎంత దినాల్లో అడ్డుపరచడానికి ఉన్న కారణాలు ఏంటంటే అనేకులు
దేవుని ప్రజలుగా మారిపోతారనే భయం. అందుకే దేవుని ప్రజలను ఏ విధమైన చంపాలి, కొట్టాలి, హింసించాలి, గాయపరచాలి, ఏలం చేయాలి, బూతులు మాట్లాడాలి అని నానా రకాల అనేక యుక్తులతో సాతానుడు భూలోకంలో అనేకులను కూడా ఆత్మీయ సరళత నుంచి దింపేస్తూ ఉన్నారు. ఆత్మీయంగా ఉండవలసిన కొందరు జారిపోతున్నారు. ఆత్మీయంగా ఉండవలసిన వారు భూలోకంలో జారిపోతూ ఉన్నారు. ఒకప్పుడు ఎంతో సురుకు, ఒకప్పుడు ఎంతో ఆత్మీయత, ఇప్పుడు ఆ చలనం లేకుండా పోయింది. చాలా మందిలో ఆ చలనం కనబడతలేదు. చాలా మందిలో ఆ సురుకుదనం లేదు, ఆత్మీయ చలదనం లేదు. ఈ రోజులో చాలామంది దిగజారిపోతున్నటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే ఆయన పల్లకిలో ఒక రోజు రాబోతున్నాడు. ఆయన ఎదుట మనము నిలబడవలసినటువంటి సమయం ఆసన్నమవుతున్నది కనుక ఆయన మేఘారుడై రాబోతున్నాడు. ఆ సమయంలో మనం ఎక్కడ ఉండాలో తెలుసుకోవాలి అని ఈ మాటలు మనం గ్రహించాలి. దేవునికి మేము మంచి దేవుని బిడ్డలారా, ఆది కాలం మొదలుకొని ఈ కాలం వరకు కూడా దేవుని ప్రణాళికలు ఎక్కడ తప్పిపోకుండా చక్కగా దేవుడు చాలా విషయాలు, బ్రహ్మాండమైనటువంటి విషయాలను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మొదటి శతాబ్దంను మనం చూస్తున్నప్పుడు దేవుడు మొట్టమొదటిగా ఇశ్రాయేల్ ప్రజలను ఏర్పరచుకొని ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో నేను నివాసం చేయాలని దేవుడు ఒక మాట కలిగి ఉన్నాడు. అందుకే నిర్గమాకాండంలో మోషతో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మోషతో తెలియచేయటానికి మాట 25వ అధ్యాయం 7, 8 వచనాలు మనం చదువుతున్నప్పుడు, నిర్గమాకాండము 25వ అధ్యాయము 7, 8 వచనాలు మనం చదువుతున్నప్పుడు అక్కడ ఒక మాట రాయబడినది. లేత పచ్చలు ఎఫోదుకును పతకమునకు చెక్కు రత్నములు అనినవే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నిటి రూపమును నిర్మించాలి. వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను. దాని పొడుగు 2 మూరెడున్నర, దాని వెడల్పు 3 మూరెడున్నర, దాని ఎత్తు 3 మూరెడున్నర. దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగింపవలెను. లోపలను వెలుపలను దానిని పొదిగింపవలెను. దాని మీద బంగారు జవను చుట్ట కట్టవలెను. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కన 2 ఉంగరములను ఎదుట ప్రక్కన 2 ఉంగరములను ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని చేయవలెను. ఇక్కడ 8వ వాక్యాన్ని చదువమ్మాయి. నేను వారిలో నివసించున్నట్లు, ఒకటి నేను వారిలో నివసించున్నట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఇవన్నీ చదువుకుంటూ పోతే చాలా టైం తీసుకుంటారు అన్నమాట. అయితే దేవుడు మోషేను ఏర్పాటు చేసుకొని సీనాయి పర్వతం మీద తీసుకెళ్ళాడు. పరలోకంలో ఏ మాదిరి ఉందో, పరలోకంలో ఏ మందిరం ఉన్నదో అదే మందిరపు యొక్క ఛాయ భూలోకంలో నువ్వు నిర్మించాలని చెప్పేసి దేవుడు మోషేను సీనాయి పర్వతం మీద తీసుకెళ్ళాడు. మంచిగా వినాలి అందరూ. ఆ సీనాయి పర్వతం మీద 40 దీవారాత్రులు దేవుడు ఆ ప్రత్యక్షత గురించి తెలియజేశాడు. అంటే దేవుని యొక్క మందిరపు యొక్క ప్రత్యక్షతను గురించి తెలియజేశాడు. ఆ మాటలే మనము 24వ నిర్గమకాండం 24వ అధ్యాయం మొదలుకొని 27వ అధ్యాయం వరకు మందిరం గురించినటువంటి మాటలు మనకు కనబడతాయి. ఆ మందిరం ఎలా కట్టాలి, ఎలా ఉండాలి అన్నీ తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే ఇప్పుడు అదే నిర్గమకాండం 27వ అధ్యాయము 1వ వాక్యం నుండి 5వ వచనం వరకు చదువుతున్నప్పుడు మరియు 5 మూరల పొడుగు, ఇక్కడ ఏంటంట 5 మూరల పొడుగు, 5 మూరల వెడల్పు, 5 మూరల వెడల్పు గల బలిపీఠమును. ఇక్కడ 5 మూరలు అని తీసుకుంటున్నాడు. ఈ 5 మూరలు కలిగినటువంటి బలిపీఠాన్ని చెయ్యాలి. తుమ్మకర్రతో చేయబడాలని ఇందులో రాయబడినది. ఇవన్నీ కూడా దేవుడు మందిరానికి కావలసినటువంటి, అనగా ప్రత్యక్షపు గుడారానికి కావలసినటువంటి విషయాలన్నీ కూడా మోషేకు తెలియజేయడం జరిగింది. మోషే 3 ఆవరణం కలిగినటువంటి ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించడానికి భూమి మీద ఇశ్రాయేల్ మధ్యలో దేవుని మందిరం అనే ఆ ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా ఆవరణము, 2వది పరిశుద్ధ స్థలము, 3వది అతి పరిశుద్ధ స్థలము. ఈ 3 విధాలుగా మనం చూస్తూ ఉన్నాం. సొలొమోను రాసినటువంటి గ్రంథాలు కూడా 3 రకాలు, అనగా ఆవరణము, పరిశుద్ధ స్థలము,
అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ మోషేకు దేవుడు ఇచ్చినటువంటి నమూనా ఏంటి అంటే ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఈ 3 నమూనాలు కూడా 3 విధాలుగా ఉన్నాయి. ఇక ఆవరణం అనే మాటకు మనం వస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలలో పాపం చేసిన ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికి రావాలంటే ఆవరణము లోపలికి రావాలి. ఆవరణంలో ఏముందంటే అక్కడ 5 మూరలు కలిగినటువంటి బలిపీఠం అక్కడ ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలిపీఠం ఉన్నది, గంగాళం ఉన్నది. ఆ బలిపీఠం దగ్గరికి రావాలని తెలియచేస్తా ఉన్నాడు. బలిపీఠము 5 మూరలతో చేయబడినటువంటి బలిపీఠము. దానికి చౌచక్యంగా అనేక రకములైనటువంటి మాదిరులు అక్కడ మనకు కనబడతాయి. బలిపీఠము ఏమేమి చెక్కబడ్డాయంటే బలిపీఠం ఎలా చేయబడ్డది, దానికి ఏమి పొదిగించబడినది, దానికి ఎలాంటి జల్లడ వేయబడ్డది, దానికి ఏమేమి వర్ణాలు అన్నో ప్రతి ఒక్కటి కూడా దానికి చాలా చక్కగా వివరంగా దేవుడు తెలియజేసిన ఆ మాట ప్రకారంగానే మోషే భూలోకంలో బలిపీఠాన్ని తయారు చేయడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆవరణంలో బలిపీఠం ఉన్నది. ఎక్కడైతే ఆవరణంలో బలిపీఠం ఉన్నదో ఆ బలిపీఠము దగ్గరికి రావాలి ప్రతి మనుష్యుడు. అనగా పాపముతో నిండినటువంటి ప్రతి మనుష్యుడు కూడా, పాపము చేసిన ప్రతి మానవుడు కూడా ఆవరణం లోపలికి రావాలి. అంటే ప్రత్యక్షము గుడారము యొక్క ఆవరణంలోనికి వస్తున్నప్పుడు ఆవరణంలో మొట్టమొదటిగా లోపలికి రాగానే కనబడేది బలిపీఠం. ఆ బలిపీఠంలోనికి రాగానే ప్రతి మనుషుడు, పాపము చేసిన ప్రతి మనుషుడు కూడా పెయ్యనో గువ్వనో దానికి సంబంధించినటువంటి పాపానికి సంబంధించినటువంటి ఏదో ఒక అర్పణను తీసుకొచ్చేసి అక్కడున్న యాజకుని చేతిలో పెడితే యాజకుడు దాన్ని అర్పించి దాని రక్తాన్ని ఇక్కడ బలిపీఠపు యొక్క కొమ్ములకు దాన్ని రుద్ది ప్రోక్షింపవలను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు ఇలా చేస్తాడు అంటే ఆ మనుషుని పాపం అక్కడ క్షమించబడుతుందని, మనుషుడు చేసిన పాపానికి అక్కడ ప్రాయశ్చిత్తం కలుగుతుందని ఒక నిదర్శనము దేవుడు మనుషుల ఎడలో ఉన్నటువంటి ఒక ఆలోచనను తెలియజేశాడు. ఏదో ఒక పశువును తీసుకొచ్చి, ఏదో ఒక గొర్రెను అక్కడ తీసుకొచ్చి ఆ బలిపీఠం దగ్గర అర్పించాలి. మనుషుల పాపం అక్కడ తొలగిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు ఈ బలిపీఠంకు ఉన్నటువంటి చాచక్యంగానటువంటి మర్మాలు ఏంటంటే 5 మూరలు, 5 మూరలతో కూడినటువంటి ఒక ప్రత్యక్షత మనకు కనబడుతుంది. అంత మాత్రమే కాకుండా దీనికి 60 మంది శూరులు అని రాయబడినటువంటి ఒక గంభీరమైనటువంటి మాటను మనము సొలొమోను ప్రస్తావన చేస్తా ఉన్నాడు. ఆ పల్లకిని మోస్తానికి ఎవరు కావాలంటే శూరులు కావాలి, పరిచారకులు కావాలి. అంటే మొదట 5, దేవునికి స్తోత్రం, 5తో కట్టబడిన బలిపీఠము. ఆ బలిపీఠమును మనం పోల్చుకొని చూస్తే కృత నిబంధనకు వస్తున్నప్పుడు 12 మంది శిష్యులతో ప్రారంభించబడినటువంటి పరిచర్య. పాత నిబంధనలు చూస్తున్నప్పుడు 5 రకాల బలిపీఠంతో కట్టబడిన పరిచర్య. ఈ రెండుని 5 × 12 మనం చూస్తే 60కి పోల్చబడినది. దేవుని స్తోత్రం కలిగిన ఈ 60 అనే మాట అలంకార భాష. ఈ 60 అంటే 60 కాదు, ఈ 60 యొక్క సంఖ్యలోనికి వచ్చినటువంటి వారందరినీ కూడా ఇశ్రాయేలీల యుద్ధ శూరులు అని అర్థం చేస్తుంది ఈ మాట. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఇశ్రాయేల్ అందరూ కూడా ఎక్కడున్నారు అంటే ఈ ఆవరణంలో ఉన్నారు అని తెలియజేస్తా ఉంది. అందరూ కూడా ఎక్కడికి వచ్చారు? ఆవరణంలోకి వచ్చారు. మరి పరిశుద్ధ స్థలంకు రావాలి, అతి పరిశుద్ధ స్థలంలోకి రావాలి. ఇప్పుడు పరిశుద్ధ స్థలంలోకి వచ్చేవారు లేరు, అనగా అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చేవారు లేరు కనుక ఈ పరివారం యుద్ధ శూరులందరూ ఎక్కడున్నారంటే ఆవరణంలోనే ఉండిపోతున్నారు. బలిపీఠం దగ్గరికి వస్తున్నారు, బలులు అర్పిస్తున్నారు, ప్రాయశ్చిత్తం నందుతున్నారు, వెళ్ళిపోతున్నారు, మళ్ళా వెళ్ళి పాపం చేస్తున్నారు. తిరిగి పాపానికి ప్రాయశ్చిత్తం కలిగించుకోవడానికి ఏదో ఒక రకమైనటువంటి బలిని తీసుకొస్తున్నారు. బలిపీఠంలోని వారు ఈ విధంగా కొనసాగుతున్నారు, కానీ ఎవరు సంపూర్ణం కాలేకపోయారు దేవుని బిడ్డలారా. అయితే ఆవరణంలోని 5 రకాల పరిచర్యను మనం గమనిస్తూ ఉన్నాం. 5 రకాల పరిచర్య ద్వారా ముందు కొనసాగుతున్నారే కానీ పరివర్తన అనేది రావడం లేదు, పరిశుద్ధత అనేది రావడం లేదు. ఏ మనుషుడు కూడా పరిశుద్ధుడు కాలేకపోతున్నాడు కనుక ప్రతి మానవాళి కోసము తండ్రి అయిన దేవుడు తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తును భూలోకానికి పరిశుద్ధుడిగా పంపించాడు. ఆయన శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడుగా లోకానికి వచ్చి ప్రతి మానవుని యొక్క పాపమును తొలగించడానికి ఆయననే లోకములోనికి వచ్చి 33.5 సంవత్సరాలు పరిశుద్ధుడుగా ఆయన ఈ లోకంలో ఉన్నాడు. లోకంలో ఉన్నది ఏది ఆశించలేదు, లోకంలో ఉన్నది ఏది నాదని కట్టుకోలేదు, కానీ లోకములో ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు. అదే సమయంలో లోకంలో ఉన్న ప్రతి మానవుని
పరిశుద్ధపరిచి పరిశుద్ధ స్థలంలో తీసుకురావడానికి ఆయన ఏకంగా ఈ లోకంలో మరణించడం జరిగింది. దేవుని బిడ్డలారా, ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడు, పరిశుద్ధుడిగానే ప్రాణం పెట్టాడు. ఆయన ప్రతి ఒక్క మనుషుని కూడా పాపమును తొలగించడానికి ఆ పరిశుద్ధ రక్తాన్ని కార్చి మనుషుడు ఆవరణంలో ఉన్నటువంటి మనుషుణ్ణి పరిశుద్ధ స్థలంలో తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజున నీవు నేను ఎక్కడున్నావంటే, ఒకప్పుడు మన జీవితం ఏంటి, మన కేర్ ఆఫ్ ఏంటి, మన అడ్రస్ ఏంటి అంటే పాపపు యొక్క ఊబిలో నశించిపోతా ఉన్నాం. పాపములోనే నశించిపోతున్నటువంటి మనల్ని, పాపపు యొక్క చీకటిలోనే అలమటిస్తున్నటువంటి మనల్ని, గాఢంధకార చీకటి మనల్ని కమ్ముకున్నప్పుడు గాఢంధకార చీకటి లోయలో నుంచి మనల్ని లేవనెత్తడానికి ఆయనే మనల్ని పరామర్శించి మన యొద్దకు వచ్చి మన పాపములను ఆయన వీపు మీద మోసుకొని ఆయనే శిబిరం వైపుకి వెళ్ళిపోయిన ఆ ఏకైక దైవం యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆ దైవమే, ఆ యేసుక్రీస్తు, ఆ ప్రభువే ప్రతి మానవాళి కోసం ప్రాణం పెట్టాడు, ప్రతి మానవుని కోసం ప్రాణం పెట్టాడు, ప్రతి మనుషుని కోసం రక్తాన్ని కార్చినటువంటి ఆ ఏకైక దైవమే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ప్రభువే పరిశుద్ధ స్థలములోనికి తీసుకొచ్చాడు. నిన్ను నన్ను ఈ రోజున పరిశుద్ధ స్థలంలో తీసుకురావడానికి ఆ యేసుక్రీస్తు ద్వారానే, విశ్వాసము ద్వారా నీవు నేను ఈ రోజు ఆ పరిశుద్ధ స్థలంలోకి వచ్చాం. ఈ రోజున పరిశుద్ధ స్థలంలో దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ స్థలంలో కొన్ని పరికరాలు మనకు కనబడతాయి. ఆ పరిశుద్ధ స్థలంలో ఏం కనబడుతున్నాయంటే ఒక దీపవృక్షం కనబడుతుంది. అది 7 సంఘములకు సాదృశ్యమైనటువంటి 7 దీపాలు కనబడుతున్నాయి. అవి వెలుగుతా ఉన్నాయి. అది ఎక్కడ ఆరిపోదు. ఆరిపోని దీపమే ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా అక్కడ వెలుగుతున్న దీపాన్ని మనకు చూపిస్తా ఉన్నాడు. అక్కడ సన్నిధి రొట్టెల బల్ల కనబడుతుంది. అది నిరంతరం కూడా రొట్టెల బల్ల, ఆయన సన్నిధి అక్కడ కనబడుతుంది. అందరూ కూడా ఆ రొట్టె తిని దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆయన రాకడ వరకు ఆయన మరణమును ప్రచురణ చేయుటకై ఆయన యొక్క సన్నిధిలో పరిశుద్ధ బల్ల మనకు కనబడుతున్నది. దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధ బల్లలోని పాల్పొందుతున్నటువంటి ఏ మనుషుడైనా అపవిత్రుడుగా ఉండడానికి వీల్లేదట, పాపిగా ఉండడానికి వీల్లేదట, లోకంలో ఉండడానికి వీల్లేదట, లోకానుసారమైన జీవితం ఉండకూడదట. ఏ మనుషుడైతే పవిత్రపరచబడతాడో, ఏ మనుషుల్లో దేవుడు పవిత్రతను అనుగ్రహించాడో, ఆ పవిత్రపరచబడిన ప్రతి ఒక్కరిలో కూడా ఆ పవిత్రతలో జీవించాలని చెప్పేసి మనకు ఒక దీపవృక్షం కనబడుతుంది. అదే నీలో వెలుగుతున్న దేవుని ఆత్మకు సాదృశ్యం. చెప్పరే, నీలో ఉన్న ఆత్మకు వెలుగుతున్న దీపానికి సాదృశ్యం. అనగా నీ లోపల వెలుగుతున్న ఆత్మ, నీలో ఏ ఆత్మ అయితే వెలుగుతుందో ఆ పరిశుద్ధాత్మ నీలో వెలుగుతే, ఆ పరిశుద్ధాత్మ నీ లోపల ఉంటే, ఆ లోపల ఉన్న పరిశుద్ధాత్మ నీకు కొన్ని విషయాలు తెలియజేయడం ప్రారంభిస్తుంది. నీ మనస్తత్వాన్ని ఎరిగిన, నీ మనస్సాక్షిని ఎరిగిన, నీ ఆలోచనలు ఎరిగిన, నీ తలంపులు ఎరిగిన ఆ ఆత్మ నీతో మాట్లాడడం ప్రారంభిస్తుంది. ఆ ఆత్మ నీతో ఏం చెప్తే అదే నువ్వు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తావు. ఆత్మ నిన్ను సరైన మార్గంలో నడిపిస్తే నీలో సరైన ఆత్మ ఉందని అర్థం. నువ్వు తప్పుడు అడుగులేస్తా ఉంటే నీలో సరైన ఆత్మ లేదని అర్థం. నువ్వు ఎక్కడో జారిపోతా ఉంటే నీలో ఆత్మ లేదని అర్థం. నువ్వు ఎక్కడో జారిపోతున్నావు అంటే ఆత్మ నీతో మాట్లాడలేదని అర్థం. నువ్వు ఏదో నీ ఆలోచన ప్రకారం నేను వెళ్తున్నావంటే ఆత్మ నీతో సంధించడం లేదని అర్థం. ఒకవేళ ఆత్మ నీతో మాట్లాడితే నువ్వు సరైన రూట్లో వెళ్ళిపోతావు. పరిశుద్ధాత్మ నీతో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ నీతో మాట్లాడితే నువ్వెక్కడ తప్పిపోవడానికి వీల్లేదు, నువ్వెక్కడ జారిపోవడానికి వీల్లేదు, నువ్వెక్కడ కూడా నీ ఆత్మీయ స్థితిని కోల్పోవడానికి వీల్లేదు. నీవు దేవుని యొక్క సంకల్ప ప్రకారం వెళ్ళడానికి దేవుడే నీ కృప ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు నీతో ఉండి నిన్ను నిలబెట్టాలని ఆ పల్లకిలో వస్తున్నటువంటి అతి పరిశుద్ధ స్థలములో నిన్ను నిలబెట్టాలని చెప్పేసి ఆ రారాజుగా ఈ లోకానికి ఎందుకు వస్తున్నాడంటే తండ్రి అయినటువంటి సన్నిధి నేను తీసుకుపోవడానికి, ఆ పరలోక రాజ్యంలో, ఆ తండ్రి రాజ్యంలో నేను కూర్చొనబెట్టాలని, ఆ తండ్రి రాజ్యంలో నిన్ను నిలబెట్టాలని, ఆ పరలోక సంబంధమైనటువంటి ఆలోచనతో నిన్ను నడిపించాలని ఆ దేవుడే నీ యొద్దకు వస్తుంటే నువ్వెంత నిర్లక్ష్యంగా ఉన్నావో చూసుకో. యేసయ్య పడిన పాటలు ఎంత నిర్లక్ష్యంగా చూస్తున్నావో చూసుకో. ఆయన ఆలోచన నీకు అర్థం కావడం లేదు. భూలోకానికి ఎందుకు వచ్చాడో నీకు అర్థం కాదు. ఆయన ఎందుకు ప్రాణం పెట్టాడో నీకు అర్థం కాదు. ఈ రోజున చాలా మంది చాలా రకాల అభిప్రాయాలు కలిగి చెయ్యరాని అని చేసుకుంటూ వెళ్ళిపోతా ఉన్నారు. లోకమునకు తెలియదు, లోకస్తులు అలా ఉండిపోయారు. దేవుని ప్రజలైన వారే ఈ రోజున క్రైస్తత్వం ఎక్కడ వెళ్ళిపోతున్నది, క్రైస్తవ బిడ్డలు ఎక్కడ వెళ్ళిపోతున్నారు, చెయ్యరాని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దేవుని మాటకు లోబడలేరు, వాక్యానికి లోబడరు.
ఎక్కడో ఒకటి నిలబెడతారు, దానికి సాగిల పడడం ప్రారంభిస్తున్నారు. ఇంకా బలులు అర్పిస్తూ ఉన్నారు, ఇంకేవేవో చేయడానికి కార్యాలు చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఈ అపవిత్రత అంతా కూడా తొలగిపోయి నువ్వు పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలిగా, అతి పరిశుద్ధ స్థలంలోనికి సిద్ధపడుతున్నటువంటి ఒక విశ్వాసిగా నువ్వు పరిశుద్ధ స్థలంలోకి వచ్చావని, ఆయన మందిరమే పరిశుద్ధం కనుక ఆ పరిశుద్ధ స్థలంలోకి నువ్వు వచ్చావని నువ్వు గ్రహించగలిగితే నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుంటావు. నువ్వు పరిశుద్ధపరచుకుంటావు. నీ మనసును ఏకాగ్రతలు తీసుకొస్తావు, నీ ఆలోచనలన్నీ కూడా ఏకాగ్రతలు తీసుకొస్తావు, నీ ఉద్దేశాలన్నీ కూడా దేవుని మీద తీసుకొస్తావు, నీ తలంపులను కూడా దేవుని మీద తీసుకొస్తావు. ఒకవేళ నేను లాగే ఉంటాను, వింటాను అలాగే ఉంటాను, వింటాను అలాగే చేస్తాను అంటే అది నీకు ప్రమాదం. అది నీకు ప్రమాదం. ఒకరోజు కాకుండా ఒకరోజు అది నేను ఏం చేస్తుంది? ఒక పాముల వాడు పామును పెంచుకుంటున్నాడు, బుట్టలో పెట్టి, మొన్న జరిగిన విషయం, బుట్టలు పెట్టి పామును పెంచుకుంటున్నాడంట. దాని విషయం అంతా కూడా తీసేచ్చాడంట. ఇంకా అది ఏం చేస్తుంది? లేదు పెంచుకుంటా, చిన్నప్పటి నుంచి పెంచుకుంటున్నాను, బుట్టలో పెంచుకోవడం, దాన్ని ఆడిపించుకోవడం, అలా అలా చేస్తాం. కొంతకాలానికి అది పెరిగి పెద్దగా అయిపోయి ఆ విషయం తీసేస్తే విషయం పోతుందా, మళ్ళీ రాదా? అది తెలియదు ఆ సంగతి. అన్ని తెలిసి కూడా తప్పు చేశాడంట. ఒక రోజు నాన్ని కాటేసి, తను పెంచుకున్న తను పామే కాటేసి, ఒక రోజున వాడికి సమయానికి ఆ మందు దొరికిందో దొరకలేదో గుట్టుకుమన్నాడు, పోయింది. పాము అరణ్యంలో వారిపోయి మొన్న జరిగిన విషయం. మరి అట్లాంటప్పుడు మనవో లోపల దాగిన పాపం మనల్ని కాటేస్తుందా లేదా? మనం అనుకుంటా అది నన్నేం చేస్తుంది, నేను దాన్ని నా స్వాధీనంలో పెట్టుకుంటా, కానీ అది నన్నేం చేస్తుంది? ఆ పాపం నన్నేం చేస్తుంది, ఈ పాపం నన్నేం చేస్తుంది, ఆ తలంపులు నన్నేం చేస్తాయి, ఈ ఆలోచన నన్నేం చేస్తాయి? అవి నేను చెప్పినట్టు అవి వినాలే కానీ అవి చెప్పిన నేను వింటానా అన్నట్టుగా ఈ రోజుల్లో చాలామంది మనము అంతేనా కదా? ఈ రోజులు అలాగే ఉంటున్నాం. కాబట్టి మన తలంపులు ఎటు నడిపిస్తే అదే నడుస్తాం, అవి ఏం చెప్తే అవే చేస్తాం. దేవుని బిడ్డలారా, నీ తలంపులకు, నీ ఆలోచనలకు నువ్వు లోబడరాదు. అవి నిన్ను స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాయి, నువ్వు దాని వశంలో వెళ్ళరాదు. నీ ఊహలు నిన్ను స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాయి, దాని ఊహలోకి వెళ్ళరాదు. నీ కోరికలు నిన్ను స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నం చేస్తాయి, దాంట్లోకి వెళ్ళరాదు. మరి ఏం సంపాదించుకోవాలి, ఏం చేయాలి? ఆత్మవశంలోకి వెళ్ళిపో. ఆత్మ చెప్పు సంగతులను చేయడానికి ప్రయత్నం చేయి. ఆత్మ నడిపింపులకు వెళ్ళు, ఆత్మ విషయాలకు వెళ్ళు. ఆత్మ ఏం చెప్తా చేయి. ఆత్మ చెప్పినట్టు పోతే ఈ లోకంలో నష్టం కదండి. ఆత్మ చెప్పినట్టు వెళ్తే ఈ లోకంలో ఏది సుఖం లేదు కదండి. నీవు సుఖపడవలసిన దినములు ఇవి కావు. నీవు సుఖపడే దినములు కావో, సుఖాన్ని కోరుకునేవారు కాదో. క్రైస్తవత్వం అంటేనే సుఖం కోసం వచ్చింది కాదు. భూలోకంలో నువ్వు పుట్టింది ఎందుకోసం అంటే వైరాగ్యం కలిగి బ్రతకడానికే, ప్రభు రాజ్యం చేరడానికే. ఒకవేళ ఈ రాత్రి చచ్చిపోతే మనం ఎక్కడ వెళ్ళిపోతాం? పరలోకం వెళ్ళిపోతాం. ఈ రాత్రి ఒకవేళ మరణిస్తే వైరాగ్యం కలిగి బ్రతుకుతే, ఆత్మీయ జీవితంలో బ్రతుకుతే, ఒక నిజమైనటువంటి ఆత్మీయ స్టాండర్డ్ నీకు ఉంటే, ఈ రాత్రి నువ్వు చనిపోతే ఇక్కడ కళ్ళు మూస్తే మరణం అంటే అంత భయం ఏంటి మీకు? సైలెంట్ అయిపోరు ఎక్కడోళ్ళు అక్కడ. ఇక్కడ కళ్ళు మూస్తే అక్కడ అంతే, పరలోక రాజ్యంలో ఉండిపోతావు. కాకపోతే కొన్ని ఆలోచనలు, నేను ఇది చేయాలి, అది చేయాలి, అది చేసుకోవాలి, అది కట్టుకోవాలి, ఇది కట్టుకోవాలి, పిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడే మరణం అంటే ఎందుకు? మరి నేను పోతే నా పిల్లల పెళ్ళిళ్ళు ఎవరు చేయాలి, నేను పోతే ఇవన్నీ ఎవరు కదా కదా. చిన్న వయసులో నేను పోతే నా కొడుకులు ఏమైపోతారు, నా పిల్లలు ఏమైపోతారు కదా. మనకి ఆలోచనలు వస్తాయి కదా. బిడ్డారా, పుట్టించింది నువ్వు కాదు, పెంచుతున్నది నువ్వు కాదు. తాత్కాలికంగా నువ్వు అంతే. సినిమాలో బొమ్మ ఎట్లా కనబడుతుంది, ప్రొడక్షన్ మీద దాని మీద బొమ్మ ఎట్లా కనబడుతుంది, ఆ బొమ్మలాంటి జీవితం మనది. వెనకాల ఒకడు ఉన్నాడు కదా. ఇప్పుడు ఆ ప్రోడక్ట్ అక్కడ పడుతుంది, ఒక బొమ్మ పడుతుంది అంటే దాని వెనకాల ఒకడు ఉంటాడా ఉండడా? మరి అంతే. నువ్వు ఆడమంటే ఆడాలి, దుంకమంటే దుంకాలి, ఏం చేయమంటే గజ్జాలి, అంతే. అది నీ జీవితం. కానీ వెనకాల ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే క్రియేటెడ్ గాడ్. ఆయన ఉన్నాడు వెనకాల. ఆయన ఆడమంటే ఆడాలి, కూర్చోబడి కూర్చోవాలి, పడుకోవాలి, లేవమంటే లేవాలి, తినమంటే తినాలి. ఆయన చెప్పిందే చేయాలి. ఆయన కాదు నేను ఇట్లా చేస్తా, నా ఆలోచన నడవాలి, నా మాట నడవాలి, నా పలుకుబడి నడవాలి, ఆయన
నేను చెప్పేది నువ్వు చేసేది ఏంటి రా బాబు అని ఆయన ఒకసారి చెప్ప మీద కొడతాడు. చెప్ప మీద కొడితే 3 రోజులు మంచం మీద పడుకోవాలి. జ్వరం ఎందుకు వస్తుంది? ఆయన కొడితేనే వస్తుంది. తలజరాలు ఎందుకు వస్తాయి? ఆయన కొడితేనే వస్తాయి. కొట్టకపోతే వస్తాయా? చెప్పలేదమ్మా. బాగా చెప్తే భాషలో సంచారాలు కూడా ఆయన కొడితే వస్తాయా? దుఃఖాలు కూడా ఆయన కొడితే వస్తాయా అంటే అమ్మ నేను చెప్పేది ఆత్మీయ సత్యాలే చెప్తున్నా. లోకంలో ఉన్న వాళ్ళకి ఇవన్నీ వస్తాయి పోతే అది వేరే సంగతి. ఆత్మ సంబంధంగా చెప్తున్నా నేను. ఒక తల్లి పెంతుకొస్తూ తల్లి రామ్నగర్లో ఉంటుంది. ఆమెకి ఇప్పుడు 96 సంవత్సరాలు. ఇప్పటికి ఉంది. ఒక్కరోజు కూడా హాస్పిటల్ పోయిన ముఖం కాదండి. ఎన్నడూ కూడా హాస్పిటల్ పోయి ఒక ట్రీట్మెంట్ చేసుకొని సూది తీసుకున్న సంగతి తెలియదు ఆమెకి. మంచి ఆత్మీయురాలు. ఎప్పుడు వెళ్ళు భాషల్లో మాట్లాడుతుంది, భాషల్లో ప్రార్థన చేస్తుంది, గంటల తరబడి భాషల్లో ప్రార్థన చేస్తుంది. ఆమె మొక్కలు ఒంటె మొక్కల్లాగా అయినాయి. ప్రార్థనలో కూర్చుంటే ఎట్లయినాయమ్మా? ప్రార్థనలో కూర్చుంటే ఎట్లా ఒంటె మొక్కలు ఆమె ఇప్పటికి మొక్కల మీద ఉంటుంది. కనిపెట్లు వేసుకొని కూర్చోదు. ప్రార్థనలు కూర్చుంటే అప్పటికి అంత పెద్ద మనిషి 96 ఏళ్ళు. మంచి ప్రవచన వరాలు దేవుడు ఇచ్చినారు. అమ్మకి మంచి వరాలు ఇచ్చాడు. ఒక్కనాడు కూడా ట్రీట్మెంట్కి వెళ్ళలేదు. ఇప్పటికి వెళ్ళలే. ఏ కరోనా ఆమెను ఏం ముట్టదు, ఒక రోగం ఆమెను ముట్టదు. కోడళ్ళకు ఏది పెడితే అది తింటుంది. ఇది అజ్జయ్యకు ఎప్పుడు గొడవ చేసిన వ్యక్తి కూడా కాదు. ఏది పెడితే వాళ్ళకు కూడా తెలుసు మా అత్తయ్యకు ఎంతో ఏది పెట్టాలని వచ్చు. ఈమె చెప్పకముందే వాళ్ళు కనుగొని పెట్టేస్తారు. ఆ తల్లిని బట్టి ఆ కుటుంబం అంతా మంచి జీవనకరంగా ఆశీర్వదకరంగా ఉంది. నేను అనేది ఏంటంటే మీ ఇంటిలో మీరు యథార్థంగా ఉండడం ప్రారంభిస్తే, మీరు మంచి ప్రవర్తన గల వారంగా ఉంటే మీ పిల్లలు మీ కుటుంబము ఒక ఆత్మీయ సంఖ్యలోకి వస్తారు. మనం పైకి సత్యం అంటాం, మన నోట బూతులు ఉంటాయి. మనం పైకి సత్యం అంటాం, ఆత్మీయత ఉండదు. మనం పైకి సత్యం అని చెప్పుకుంటాం, ఒక నిజమైన ఆత్మీయ సరళత ఉండదు. ఒకరంటే ఒక తీరు చూస్తాం, ఒకరంటే ఒక తీరు చూస్తాం. 4 గోడలు ఉంటే 4 రకాలు చూస్తాం, 4 కొడుకులు ఉంటే 4 రకాలు చూస్తాం కదా. కోడల మీద ఎక్కువ ప్రేమ, కోడల మీద తక్కువ ప్రేమ, బిడ్డ మీద ఎక్కువ ప్రేమ, అల్లుడి మీద ఇలాంటి భావాలు ఉంటాయో ఉండా? నేను ఉన్నాయో లేవో కానీ ఉంటాయి చాలా మందిలో. ఈ భావాలు ఉంటే ఆ కుటుంబాల్లో ఎదుగుదల అనేది కనబడదు, ఆ కుటుంబాల్లో ఆత్మీయత కనబడదు, ఆ కుటుంబాల ఆశీర్వాదాలు కూడా కనబడవు. నేను అనే మాట, ఇంటికి పెద్దవారు ఎవరు వాళ్ళు యథార్థంగా ఉంటే ఆ కుటుంబం అంతా సస్యశాలంగా ఉంటుంది. ఆ కుటుంబం అంతా సస్యశాలంగా ఉంటుంది. ఆ తల్లిని బట్టి చెప్తున్నాను నేను. ఆ తల్లి ఇప్పుడు లైవ్ చూస్తే కూడా నా గురించి జ్ఞాపకం చేసుకుంటుంది. ఆ కుటుంబం అంతా సస్యశ్యామలం అండి. ఎంత ఆశ్చర్యకరంగా ఉందో. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో అలా ఉండాలని నేను సంఘానికి హెచ్చరిక చేస్తున్నాను. నువ్వు ఆశ్చర్యకరంగా ఉండాలంటే నీలో మాదిరి ఉండాలి, నీలో యథార్థత ఉండాలి, తగ్గింపు ఉండాలి. నీ జీవితం అంతా కూడా అలాంటి మాదిరికరమైన ప్రవర్తనలోకి రావాలి. యేసు క్రీస్తు యొక్క పోలికలు నీలో రావాలి. హల్లెలూయా. ఈ అద్భుతం నీలో జరగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ మాటల్లో ఇంకొక మాట మనం గమనించాలి. ఇక్కడ 5 రకాల పరిచర్య అనే మాటను మనం చూస్తున్నాం కదా. ఈ 5 రకాల పరిచర్య ఎలాగా ఉన్నది అనే సంగతిని కీర్తనను 51వ కీర్తనలో 17వ వాక్యంలో దావీదు భక్తుడు అంటాడు. దేవుని సన్నిధిలో ప్రాధేయపడి పశ్చాత్తాపడి దేవుని దగ్గరకు వచ్చి ఆయన చెప్తున్నటువంటి మాట ఏమంటాడు? చదవండి. 51వ కీర్తన. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే స్తోత్రాలు చెప్తాడా? ఏదట? విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. ఏ బలి కట్టాలి నువ్వు? 5 రకాల బలుల గురించి చెప్తున్నా ఇప్పుడు. ఏ బలి కట్టాలి నువ్వు? దావీదు అంటాడు, మళ్ళీ చదువు బిడ్డ. నీవు బలిని కోరిన వాడవు కావు, నీవు బలిని కోరిన వాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. ఆమేన్. దేవా ఏంటట?
ఇరిగిన మనసే. దేవునికి ఇష్టమైన. ఏ మనసు కావాలి? మన మనసు ఎన్ని రకాలు? ఎన్ని రకాలు మన మనసు చెప్తారా మీరు? ఒక 2 ముక్కలు చెప్తారా ఏ మనసు ఉందో? హల్లెలూయా. కాబట్టి విరిగి నలిగిన మనస్సు దేవుని సన్నిధిలో పెట్టాలి. నమ్మకస్తులుగా ఎదగడం ప్రారంభించాలి. దేవుని కొరకు బ్రతకడము ప్రారంభించాలి. ఒక బలిపీఠం దగ్గరికి మనం వస్తున్నప్పుడు, యేసయ్యనే బలిపీఠం కనుక ఆ బలిపీఠం దగ్గరికి మనం వస్తున్నప్పుడు ఇప్పుడు బలులు అర్పించేది కాదు, కానీ విరిగి నలిగిన మనసుతో యేసయ్య బలిపీఠంలోకి రావాలి. హల్లెలూయా. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. అంటే మనం విరిగిపోతే నలిగిపోతే నిజమైన బలులు అర్పిస్తున్నామని అర్థం. అలాంటి బలి మనము అర్పించాలి. ఇంకేమంటున్నాడు? దేవా విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము చేయువాడవు కావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యము చెయ్యడు, అంగీకరిస్తాడు. నువ్వు అడిగిన మనవులన్నీ ఇస్తాడు. నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు జవాబిస్తాడు. నువ్వు చేసిన ప్రార్థనలన్నింటిని కూడా దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా. ప్రతి మాటను నీ జీవితంలో కార్యసిద్ధి జరిగించాలని దేవుడు ఇష్టపడి నేను కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇక రెండో బలి ఏంటంటే రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వాక్యంలో నుంచి, రోమపత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయం 1వ వాక్యము. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనునని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటిగా ఏం కావాలంట? రెండవ బలిపీఠం ఏంటంట? రెండవ బలి ఏంటిది? మొదటి బలి అయితే బలులు అర్పించడం కాదు. ఇప్పుడు విరిగి నలిగిన హృదయాన్ని దేవుని సన్నిధిలో అర్పించేసేయాలి. విరిగి నలిగిన హృదయాన్ని దేవుని సన్నిధిలో అర్పించాలి. అదే నిజమైన బలి. రైట్. ఇప్పుడు రెండవ బలి ఏంటంటే మీ శరీరములను సజీవయాగముగా ఆయనకు సమర్పించాలి. దేవుని యొక్క మాటను బట్టి మీకు చెప్తుంది ఏంటంటే ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక రెండవ విషయం చూడండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నూతన మగుట వలన ఏం నూతనం కావాలి? నేను బాప్తిసం తీసుకున్నా, ఇక నేను దేవుని బిడ్డని అయిపోయినోయ్ అంటే అయిపోయిందా? అంటాం కదా మనం. నేను బాప్తిసం తీసుకున్నాను. చాలా మంది బాప్తిసాల కోసం తొందరపడుతూ ఉంటారు. జనవరి వచ్చింది బాప్తిసం తీసుకోవాలి. నాయగారు ఒక మాట చెప్పగానే జనవరి వస్తుంది, 3 రోజులు ఉపాసం బాప్తిసాలు తీసుకుందాం. మారు మనసు అక్కర్లేదు, సమర్పణ అక్కర్లేదు, బాప్తిసం తీసుకుందాం. లోపల ఏం మారకుండా నీ ఏం బాప్తిసం తీసుకుంటావు? ఒక డేట్ ఫిక్స్ చేస్తే ఆ డేట్కే ఈ కొత్త సంవత్సరంలో నేను తీసుకోవాలన్నటువంటి ఫిక్స్ చేయగానే ఏం చెప్తారు చాలామంది, అమ్మా నీవు బాప్తిసం తీసుకోవాలంటే మొదట ఏం మారాలి? మనసు మారాలి. మనసులో రూపాంతరం రావాలి. మనసు మారకుండా బాప్తిసం తీసుకుంటే లాభము? మనసు చాలా డేంజర్. మనసు ఎక్కడ? నేను ఇక్కడే ఉంటా. మనసు ఎక్కడ ఉంటుంది చెప్తారా? మనసు వ్యాపారం మీద, మనసు ఎక్కడో ఏదో చేసిన దాని మీద, మనసు ఎక్కడో మనం అనుకున్న దాని మీద. ఇక్కడే మనం ఉంటాం, కానీ మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంది. భూసంచారం అంతా సైతాన్ గడిలాగా తిరిగి వస్తుంది. అది మనసు తిరిగి ఆడికి వచ్చినామంటే యోగ దగ్గరకు వచ్చిన అన్నట్టుగా మళ్ళీ మన దగ్గరకు వచ్చేస్తుంది కదా. కాబట్టి బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరిలో ఏం రావాలి? మనసు. మారు మనసు అంటేనే మనసులో మార్పు. ఆ మాటకు మాట కూడా చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వాక్యంలో అంటాడు. ఎఫెసీ పత్రిక
4వ అధ్యాయం 5వ అధ్యాయంలో చూడ ఒక మాట ఉంటుంది. కాబట్టి మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోయిన మీ ప్రాచీన స్వభావం వదులుకొని చిత్తవృత్తి అందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తిని గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఏ స్వభావం ధరించుకోవాలి? చెప్పరే, కొత్త స్వభావం అనే నవీన స్వభావమును ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. స్వభావములో మార్పు రావాలి. నవీన స్వభావమైన ప్రభువైన యేసుక్రీస్తు, పాత స్వభావమేమైన ఆదాం మన తాత స్వభావాలు మనకొస్తే మనల్ని పాడు చేస్తాయి. తాత స్వభావం మనకొస్తే తాగుమంటది, తాత స్వభావం మనకొస్తే తినమంటది, తాత స్వభావం మనకొస్తే పాపం చేయమంటది, తాత స్వభావం మనకొస్తే రకరకాల పాపాలు పడిపోతాం. అందుకని యేసయ్య అంటున్నాడు, ఒరే పాత స్వభావాలు వదిలిపెట్టు. ఎట్లా వదిలిపెట్టు? చిత్తవృత్తి నూతన పరచబడాలంటే నువ్వు వదిలిపెట్టు. ఆ పాత స్వభావాన్ని వదిలిపెట్టు. ఆయనను సమాధి చేసి నీ పాత స్వభావాన్ని సమాధి చేయి. నిన్ను పాడు చేసే స్వభావం అది, నిన్ను ఆశలో పడేసే స్వభావం అదే, నిన్ను లోకంలో తీసుకుపోయే స్వభావం అదే, నిన్ను దురాశలో తీసుకుపోయే స్వభావం అదే, శరీర కోరికలో తీసుకుపోయే స్వభావం అదే. ఆ స్వభావాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే ఏం చేయాలా? పాస్టర్ గారు, స్వభావాన్ని విడిచిపెట్టాలని ఆశ ఉందయ్యా, పాపాన్ని విడిచిపెట్టాలని ఆశ ఉందయ్యా, నేను పాపం చేయకూడదని ఉంది, పాపం చేయకూడదని లేని పోని శరీర కోరికలో పడొద్దని ఉందయ్యా, అయినా నన్ను కలవరం పెడుతున్నాయి అని నీవు అంటావు. అవి నన్ను ఆశలో పడేస్తున్నాయి, ఏదో ఆశ నన్ను పుట్టిస్తుంది, ఏదో కోరికలో నన్ను పడేస్తున్నాయి. ఇవి వదులుకోవాలని ఆశ ఉంది కానీ నన్ను వదిలిపెట్టలేవలేదు. ఇవన్నీ నువ్వు దూరంగా బ్రతకాలని ఉంది కానీ ఇవి నన్ను వదిలిపెట్టడం లేదని నువ్వు అంటావే. అందుకే మొట్టమొదటిగా నువ్వేం కావాలట? ఈ లోకమునైనను, రోమపత్రిలోకి రా ఇప్పుడు, అది పట్టుకొని లోకమునైనను లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో, దేవుని చిత్తమేదో పరీక్షించి అది తెలుసుకో. ఏం తెలుసుకో? ఏం తెలుసుకో? మాస్టర్ గారికి ఇవన్నీ ఏదో చెప్తారా? ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదం. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. నీకు ఒక మంచి ఉద్యోగం ఇస్తాడు, నీకు ఉద్యోగం వచ్చిందా ఒక మంచి కారు ఇస్తాడు. గివి చెప్పవా అని చెప్తావు కదా? అస్తమానం గవే చెప్తావు. ఏంది మాస్టర్ గారు ఆశీర్వాదాలు చెప్పు అంటే శ్వాసలకు ఎక్కడ లేని సంతోషం. వదులుకోమంటే కోపము, పెంచుకోమంటే ఇష్టము. పాపాన్ని వదిలిపెట్టంటే కష్టము, పాపాన్ని పెంచుకోమంటే ఇష్టము. ఇంకా 4 వేసుకోమంటే సంతోషము. దేవుడు ఇచ్చిన 9 రంధ్రాలు సరిపోవని ఇంకా 10 రంధ్రాలు కొట్టుకోమని ఇంకా సంతోషము. అమ్మో, ఇవన్నీ లోకముకి ఎంత ఇష్టమో. అందుకే లోక మర్యాద అనుసరింపక, లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును. ఏది ఉత్తమమో, ఏది అనుకూలమో, సంపూర్ణంలో ఉన్న దేవుని సంపూర్ణంలో ఉన్న దేవుని చిత్తమేదో అది పరీక్షించి తెలుసుకో. నీ మనస్సు మారి అది తెలుసుకో అన్నాడు. అది మనసులో, నీ మనసులో తెలుసుకో, నీ మనసులో తెలుసుకో. ఎవరో చెప్తే రాకూడదు, ఎవరో చెప్తే చేయలేదు. నీ మనసులో తెలుసుకొని దాని ప్రకారంగా నువ్వు నడుచుకోమని చెప్పేసి దేవుని వాక్యం ఈ విధంగా తెలియజేస్తాను. అందుకనే ఏపీసీ పత్రిక మనం చదివాం కదా, అక్కడ ఏమంటున్నాడంటే చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారే, చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారే. ఒకటి నీతి, రెండవది యథార్థత, భక్తి గలవారమే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును అనే క్రీస్తును మనం ధరించుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగా. ఈ నవీన స్వభావంతో మనం ఎప్పుడైతే ముందుకు సాగుతామో ఈ 5 రకాల బలిపీఠంలో మనం కట్టబడినట్లు దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక 3వ బలిపీఠం గురించి చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయం 36వ వచనములోనికి వస్తున్నప్పుడు
ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా ఏమనగా నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, దినమెల్లా నిన్ను బట్టి వధింపబడిన వారము, వదకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వారిని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, మనం దేనికి సిద్ధమైన వారమంట? దేనికి సిద్ధమైనమంట? వదకు అంటే బలిపీఠంలో కోయబడాలి. బలిపీఠంలో ఈ శ్వాసలంతా కూడా బలిపీఠంలో కోయబడాలంటే కత్తుతో కోయబడడం కాదు, మనస్సును అర్పించేసాలి. బలిపీఠం మీద ఏం చేయాలట? మనస్సును అర్పించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు మనస్సును బలిపీఠంలో అర్పిస్తావో, వదకు దేవడిన గొర్రె వలె నువ్వు అర్పించడం ప్రారంభిస్తావో, అక్కడ చెప్తున్నాడు అన్నమాట, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికముగా విజయం పొందుతున్నామంట. ఏం పొందుతున్నాం? జయం ఉందట, అపజయము లేదు. మనం ఏమనుకుంటాం? వామ్మో ఇంత జల్దీ చచ్చిపోవాలన్నా, ఆమ్మో ఇంత జల్దీ చచ్చిపోవాలా అని మాట్లాడుతుంది ఎవరు మాట్లాడుతుంది? అమ్మో ఇప్పుడే ఈ పాపాల గురించి ఇప్పుడే చచ్చిపోవాలా, అమ్మో ఈ కోరికలు ఇప్పుడే చచ్చిపోవాలా, ఈ ఆశలు ఇప్పుడే చచ్చిపోవాలా, నా వయసు చిన్నది ఇప్పుడే చచ్చిపోమంటావా అని మాట్లాడుతుంది. నీలో ఉన్న ఆత్మ కాదు, నేను ఏదో ఒక రకమైన దురాత్మ నిన్ను ప్రేరేపిస్తుంది. ఈ ఆశ రావద్దు, ఈ కోరిక రావద్దు, ఈ మనస్తత్వం రావద్దు, నీ మనసు మారొద్దు. భక్తి చేసుకుంటావా? ఓవే భక్తి చేసుకోవా, సంకల బైబిల్ పెట్టుకో, బైబిల్ తీసుకోపో, ఏ చచ్చిపోవాలా చచ్చిపో, నీ ఇష్టం చచ్చిపో. ఆ సైతం కూడా బోధిస్తాడు, నీకు ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ వెళ్ళు, ఏం బాధ లేదు, చేసుకో. కానీ నేను చూపిస్తా కొన్ని ఉంటాయి, అవి మాత్రం వదిలిపెట్టొద్దు. ఎప్పటిదాకా? నువ్వు చచ్చేంత వరకు అవి ఉండాలి. నువ్వు చచ్చిన తర్వాత నా స్థలాన్ని నేను తీసుకుపోతాను. ఆ ఏసఐ వస్తాడు, ఆయన స్థలాన్ని తీసుకుపోతాడు. మరి నా స్థలంకి రావాలి కదా నువ్వు. అక్కడ ఎంత బ్రహ్మాండం తెలుసా? అక్కడనేమో మైమ్ ఉంటుందంట, నా దగ్గర అయితే దగ్గర మెరిసిన అగ్ని ఉంటుంది. అక్కడనేమో తేజస్సు ఉంటుందంట, నా దగ్గర అయితే అరుపులు, కొరుకులు, పళ్ళు కొరుకుట, అసలు గంభీరమైన మ్యూజిక్స్ ఉంటాయి నా దగ్గర. లోకంలో పుట్టి అని మ్యూజిక్స్ ఉంటాయి. నా దగ్గర ఉన్న మ్యూజిక్స్ పరలోకంలో ఉండవే. అక్కడికి రా, నా దగ్గర రకరకాల మ్యూజిక్స్ ఉంటాయి. భూలోకంలో ఎవరు తయారు చేయని మ్యూజిక్స్ నా దగ్గర ఉన్నాయి. తెలుసా నీకు ఆ సంగతి? రా, పిచ్చిదానికి అక్కడ పోతాడు. అక్కడ ఏముంది? అక్కడ ఆర్భటం లేదు, ఏం లేదు అంట. ఆ మహిమలనంట దేవదూతలు చూసుకుంటా బెత్తరపోయి ఆడుంటావా? తెలియని పిచ్చిదాన అన్నట్టుగా అనేకులను కూడా సైతాన్ని భ్రమపరిచేస్తున్నాడు. విశ్వాసాలను బ్రహ్మపరిచేస్తున్నాడు, సేవకులను బ్రహ్మపరిచేస్తున్నాడు. ఈ రోజున సేవకులు కూడా రెండు ఉంగరాలు పెట్టుకొని బలిపీఠం నిలబడితే నాకు సిగ్గు అవుతుంది. వీడికి ఎందుకు ఈ సోకు? సేవకుడికి 2 ఉంగరాలు, అమ్మగారికి 4 ఉంగరాలు. చూసుకోండి నా సొగసాన్ని. తమలపాకు అంత రుద్దుకొని వస్తుంది మళ్ళీ బలిపీఠం మీదకి. ఎంత? తమలపాకు అంత రుద్దుకొని వస్తుంది. ఏంటది? పేండ. బ్యూటీ పార్లర్ పోయి తమలపాకు అంత రుద్దుకొని ఆ రోజు నిలబడుతుంది. అసలు ఏంటి నీ బతికేంది? నీ జీవితం ఏంది? ఒకప్పుడు నువ్వు నరకానికి సిద్ధమవుతుంటే, పాపంలో పడిపోతా ఉంటే, నీ రూపాన్ని క్రీస్తు రూపంలో మార్చుకొని వస్తే క్రీస్తుకి ఇవన్నీ కొడతావా? క్రీస్తు ఎందుకు మళ్ళీ 2 ఉంగరాలు దొరికిస్తావా? ఇప్పటికి చాలా మంది సేవకురాళ్ళకి విడుదల లేదు. వాళ్ళు ఏం సేవ చేస్తారో ఏం చేస్తారో నాకు అర్థం కాదు. సేవకుడు అంటే క్రీస్తుని పోలి నడుచుకోవాలి. సేవకురాలంటే ఏసైని ఎత్తుకొని పోవాలి. ఏసయ్య కాడి కిందకి వస్తే నీ ఉంగరాలు లేవు, బొంగరాలు లేవు, ముక్కు పుల్లలు లేవు, తోక తొండం ఏమి లేదు, అని తీసిపడేయాలి. సంపూర్ణ సజీవ యాగంగా ప్రభుకు సమర్పించేసాలి. నువ్వు నీ జీవితం అంతా ప్రభు పాదాల దగ్గర బ్రతకాలి, పరలోకం జరగాలి, అంతే. లోకంలో ఉన్నాం కదండి, లోకంలో పెట్టుకోవాలి, చేసుకోవాలి. లోకంతో నీకేం సంబంధం? లోకం కోసం ఉంది, లోకంలో ఉన్న ప్రజల కోసం ఉంది. అదే లోకం నీ కోసం పుట్టలేదు, లేకపోతే నీవు లోకం కోసం పుట్టలేదు. లోకం అనేది పాపంలో పడిన మనుషుడు కోసం పుట్టింది. కానీ నువ్వు లోకంలో నుండి ఏందట తెలుసా? వాక్యం మీకు తెలుసా?
ఎక్కడుంది? మరియమ్మ తీస్తుంది ఇప్పుడు. ఎక్కడుంది? యోహాను సువార్త 15వ అధ్యాయము 18, 19 వచనాలు చదివితే చక్కగా మీకు అర్థమైంది. బైబుల్ చదవాలి అప్పుడప్పుడు. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. చూడు, యేసయ్యని ద్వేషించినది లోకం. ఎంత బ్రహ్మాండమైన లోకమో! యేసయ్యని ద్వేషించింది. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. చూడు, మీరు లోక సంబంధులైతే మీరు లోకాచారాల్లోకి వెళ్ళిపోతారు, లోక పద్ధతులకు వెళ్తారు. మీరు లోక సంబంధులైతే ఆ లెక్కలు వెళ్ళిపోతారట. అయితే మీరు లోక సంబంధులు కారు. దేవుడు ఇంత స్పష్టంగా చెప్పినాక సిగ్గురాదే. మీరు లోక సంబంధులు కారు అన్నాడు అంతే. కొట్టి పడేసినప్పుడు ఎంత మార్పు రావాలి? ఎంత మార్పు రావాలి? ఎంత మార్పు రావాలి? కారు అన్నాడు అంతే. కారు అన్నప్పుడు కాను. ఎక్కడున్నా? మధ్యలో ఉన్న లోకానికి పరలోకానికి మధ్యలో ఉన్న అంతే. నా బతుకంతా మధ్యలో అన్నట్టుగా ఉండాలి. హల్లెలూయా. మీరు లోక సంబంధులు కారు. అయితే నేను మిమ్మును లోకములో నుండి మిమ్మును ఏర్పరచుకున్నాను. అందుచేతనే లోకము మిమ్మును ద్వేషించుచున్నది. ముద్దు పెట్టుకున్నాను. లోకము నన్ను ద్వేషించుచున్నది. లోకంలో ఉన్నోళ్ళు దేవుల్లో ఉన్నోళ్ళు ఇద్దరు ఒక గుంపు కూడురు అనుకోండి కదా, పోరాటం ఉంటుందా ఉండదా? లోకంలో ఉన్నటువంటి అమ్మగారు విశ్వాసే, దేవుళ్ళో ఉన్న అమ్మగారు విశ్వాసే. ఇద్దరికి జబర్దస్తు ఏముంటది? యుద్ధం అమ్మా, యుద్ధం. ఎందుకంటే ఈమె మాట ఆమె కూడదు, ఆమె మాట ఈమె జీవితం ఆమె కుదరదు, ఆమె జీవితం ఈమె కుదరదు. ఎప్పుడు పోరాటమే. అందుకని ఈ రెండు కలిసి ఉంటాయా? అందుకని ప్రభు ఏమన్నాడంటే శిష్యులతో, ప్రభువా మనం మంచి విత్తనాలు చదివితే కదా, ఎక్కడ నుండి గురుగులు పెరిగినాయి, ఎట్లా పెరిగినాయి ఇవి మీకు తెలియదు. ఇది దుష్టుడైన అపవాది ఉన్నాడు కదా, వాడు చేసిన ఈ పని. మీరేం భయపడకండి. ఇప్పుడే బీకేస్తామయ్యా. బీకేకరా, ఇప్పుడే ఎందుకు తొందరపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు? ఇప్పుడే బీకేకు. కోత కాలంలో దేవదూతలు వస్తారు, వాళ్ళే బీకేస్తారు. నీ పని కాదు అది. నువ్వు సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపో. నువ్వు బతికినందుకు సువార్త ప్రకటించు వెళ్ళిపో అంతే. కానీ పీకేసే నీ పని కాదు. నువ్వు పీకేస్తానే నేను వాళ్ళు పీకేస్తారు. జాగ్రత్త అన్నట్టుగా పీకేసే రకం అది. చాలా జాగ్రత్త ఉండాలి మనం. హల్లెలూయా. అందుకని ఒకరోజు రాబోతుంది, దేవదూతలు పంపిస్తాడు, కొడవలు తీసుకొని వస్తే కోస్తూనే ఉంటారు ఇక తలక. హల్లెలూయా. అంత డేంజర్ జరగబోతుందండి ఒకరోజు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇలాంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి రాబోతుంది కనుక ఇంకేమంటున్నాడు? దాసుడు తన యజమానుడి కంటే గొప్పవాడు కాడని మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకునుడి. దేవునికి స్తోత్రం కలిగింది. ఇలాంటి ఒక స్థాయి మనం కలిగి ఉండాలి. ఏ స్థాయి? లోకములో నుండి మిమ్మల్ని నేను ఏర్పరచుకున్నాను కాబట్టి మీరు నా పోలికలో, నా సారూప్యంలో, నా సన్నిధిలో మీరు ఎదుగుతూ ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి అలాంటి ఒక మంచి సమర్పణ సంఘమునకు దయచేయను గాక. హల్లెలూయా. ఇంకొక మాట కూడా ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఒక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వాక్యం. ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను 9వ వచనం. ఆయన ఐదవ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తం అక్కడ ఆగదు. ఏంటంట? దేవుని వాక్యము నిమిత్తము అని చెప్పి అంటున్నాడు. తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను. అక్కడ ఆగుతాం. రెండు విషయాలు. వాక్యము నిమిత్తం, తాము ఇచ్చిన సాక్ష్యం. అంటే నీవు ఎప్పుడు ఇచ్చావు సాక్ష్యం? చెప్పండి, మీరు ఎప్పుడు ఇచ్చే సాక్ష్యం? ఏమని ఇచ్చావు సాక్ష్యం? ఎప్పుడు ఇచ్చావు? ఏమని ఇచ్చావు చెప్పండి అమ్మా. దేవుడు నా సొంత రక్షకునిగా, నా ప్రభుగా, నా రాజుగా అంగీకరించి బాప్టిజం తీసుకుంటున్నా. అంటే ప్రభు నా రక్షకుడుగా, నా ప్రభుగా, నా దేవుడుగా అంగీకరించిన అన్నప్పుడు ఈ 3 రకాలుగా సాక్ష్యం ఇచ్చావు కదా. దేవదూతలు రాసుకున్నారు కదా. మరి ఇప్పుడు ఇది ఎవరు సొత్తు?
దేవుని సొత్తు అయిన నీవు సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఆయన పరిపాలన నీలో ఉంటుందా ఉండదా? దేవుని పరిపాలనకు అప్పగించుకున్నావు, దేవుడిగా అంగీకరించావు. ఇప్పుడు ఆయన ప్రభుత్వానికి అప్పగించుకున్నప్పుడు దేవుడి నీలో పరిపాలన చేయాలా లేదా? నీ హృదయంలో ఆయన పరిపాలన జరగాల, నీ పరిపాలన జరగాల. బాప్తిసం తీసుకున్న సంగతి చెప్తూ దేవుని పరిపాలన నీలో జరగాలి. నీ పరిపాలన పనిచేదిగా, నీ పరిపాలన స్టాప్. దేవుడి పరిపాలన జరగాలి. దేవుడు ఏం చెప్తే అది జరగాలి. దేవుడు ఏం చేయాలంటే అది జరగాలి. ఆ కార్యములు నీలో జరుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకేమంటున్నారు? తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూచి తిని వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకయు బిగ్గరగా కేకలు వేసిరి. చూడండి ఎక్కడి నుంచి కేకలు వినబడుతున్నాయి. బలిపీఠం క్రింద నుంచి కేకలు. హల్లెలూయా. ఈ బలిపీఠమే ప్రభువైన క్రీస్తులో ఉన్న నీవు. హల్లెలూయా. అంటే పాత నిబంధన భక్తులందరూ కూడా ఈ రోజున ఇలాంటి కేకలు వేస్తున్నారు. వాక్యం నిమిత్తం వారి సాక్ష్యాన్ని కాపాడుకున్నారు, ప్రాణాన్ని పెట్టారు. దేవుని యొక్క వధింపబడిన గొర్రెపిల్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పల్లకిలో రాబోతున్న క్రీస్తు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ రాబోతున్న క్రీస్తును ఎదురు చూస్తూ ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నారు. పరివారం అంతా కూడా సిద్ధంగా ఉంది. ఆ పరివారంలో నీవు ఉండాలనుకుంటే, ఒక పరివారంలో నీవు కూడా ఉండాలంటే నీవు కూడా గుంపులోనికి రావాలి. చెల్లి దేవునికి స్తోత్రం. ఆ పరివారంతో నీవు కూడా కలిసి ఆ పెళ్లి విధులకు వెళ్ళాలంటే నీవు కూడా అలాంటి సిద్ధపాటు కలిగినటువంటి జీవితం నీకు ఉండాలి. దేవునికి మహిమ కలిగిన ఇలాంటి ఒక ప్రత్యేకత నీలో రావాలని దేవుని పెళ్లి కుమార్తె గిన్నె దినంలో ఉన్నటువంటి ఈ రోజుల్లో ఉన్నటువంటి నీకు నాకు ఇలాంటి శ్రమలు రాబోతున్నాయి. అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వాక్యంలో చెప్పబడిన మాట, ఇదిగో మీరు శోధింపబడుతున్నట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. ఇప్పుడు సంఘ పరిస్థితి చూడండి. ఇది ఏ సంఘం గురించి రాస్తున్నాడు? స్మూర్నాలో ఉన్న సంఘమునకు తెలియజేస్తాను. ఈ రోజున నీకు నాకు తెలియజేస్తున్న మాట, ఈ రోజున సంఘంలో ఉన్న ప్రజలకు తెలియజేస్తున్న మాట. ఏం జరిగిందంట? ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. మీలో అంటే సంఘంలో ఉన్న మీలో కొందరిని అపవాది ఏం చేస్తున్నట? చెరలో. కొంతమంది ఆర్లర్ చెరలోకి వెళ్ళిపోతున్నారు. ఏంటా చెర? మనం అనుకుంటాం ఏ చెర? కొట్లాడితే చెరనా, తిట్టుకుంటే చెరనా, జగడాలు ఆడితే చెర, పంచాయతీలు పెట్టుకుంటే చెరనా? ఇది కాదు. కొందరిని నానా రకాల చెరలో తీసుకుంటారు. వాక్యం అర్థంగా అనుకున్న కొందరు, ఒక మత్తు ఏర్పడ్డ కొందరు ఏమో ఇక్కడే కూర్చుంటారు కానీ ఎక్కడో ఆలోచన చేయడు కొందరికి ఏం జరిగిపోతుందో, కొందరు ఇంకెప్పుడైపోతుందా, కొందరు ఇలాంటి శ్రమలోనికి కొందరిని తీసుకుపోతున్నారు సైతం గారు. కొన్ని ఆలోచనలు తీసుకుపోతున్నాడు సైతం గారు. నేను వెళ్ళారా? ఈ తలంపులో వెళ్ళక నీవు సంపూర్ణమైన ఆత్మశక్తిలోకి రావాలి, సంపూర్ణమైన ఆత్మ వశంలోకి రావాలి. ఆత్మీయ వాతావరణంలో నువ్వు ఎప్పుడైతే రాగలుగుతావో అప్పుడు దేవుడే నిన్ను వెళ్ళడం ప్రారంభిస్తాడు. ఆయన వశంలో నీవు ఉంటావు, ఆయన నీకు జవాబిస్తాడు. ఆయన వశంలో నీవు ఉంటావు, ఆయన నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. ఆయన వశంలో నీవు ఉంటావు, ఆయన నీతో ఉంటాడు. ఈ కార్యములు జరగాలి. ఇంకేమంటున్నాడు? 10 దినములు శ్రమ కలుగును. 10 దినములు శ్రమ కలుగును. మరణం వరకు నీవు ఎలాగుండాలి? నమ్మకముగా ఉండుము. స్తోత్రం. 10 దినాలు ఏం కలుగుతంట? శ్రమ వస్తుంది. ఎట్లుండాలి? ఎట్లుండాలి? దేవుని వాక్యం నిమిత్తం నమ్మకంగా ఉండాలి. దేవుని వాక్యం నిమిత్తం నమ్మకం ఉండాలి. దేవుని వాక్యంలో నమ్మకం ఉండాలి. ఇలాంటి నమ్మకత్వం నీకు ఎప్పుడైతే వస్తుందో, మరణం నీ మీదకి వస్తుందో, ఇలాంటి పరిస్థితులు నీ మీదకి ఎప్పుడు వచ్చినా నీవు దేవుని వాక్యం నిమిత్తం నమ్మకంగా ఉండాలి. ఆనాడు భక్తులు నమ్మకంగా ఉన్నారు. ఆనాడు వారు అందరూ కూడా ఎబ్రీ పత్రికలో చూస్తే నమ్మకంగా ఉన్నారు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వాక్యంలో చూస్తే అక్కడ ఎట్లా నమ్మకంగా ఉన్నారంటే అలాంటి నమ్మకత్వాన్ని మనం చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం కలిగినగా. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వాక్యాన్ని చూస్తున్నప్పుడు
వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను వాగ్దాన ఫలమును అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి దేవునికి స్తోత్రం కలుగును. దూరం నుంచి వందనాలు చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉండి ఒప్పుకొని విశ్వాసము గలవారే వృద్ధి నొందిరి. స్తోత్రం చెప్పరే. అలా రాజ్యాన్ని చూడలేదంట, పట్టణం చూడలేదంట, ఏం చూడలేదంట. విశ్వాసముతో ఏం చేశారు? నిరీక్షణ నుంచి వృద్ధి పొందారు. కన్నీరు అంటాడు, 10 రోజులు నీకు శ్రమ కలుగును. సంఘానికి భూలోకంలో ఉన్న సంఘాలకు శ్రమ. అందుకే అక్కడక్కడ సవాలు, అక్కడక్కడ సాతాను కొన్ని ప్రాంతాలలో క్రైస్తవ బిడ్డలను సంహరించడానికి సవాలేస్తుంది, చంపడానికి సవాలేస్తుంది. కానీ ప్రభు అంటున్నాడు, నమ్మకంగా ఉండు. మరణ దూత నీ దగ్గరకు వస్తున్నప్పుడు నువ్వు నమ్మకంగా ఉండు. జీవకిరీటం. ఒకవేళ మరణించిన నువ్వేం భయపడకు, నా దగ్గర ఉంటావంటే. ఇలాంటి ఒక అద్భుతాన్ని దేవుడు నీకు చేసి చూపించాలని కానీ అప్పుడు జనులు ఏంటంట, అప్పుడున్న భక్తులందరూ కూడా దూరంకి చూశారట. అద్భుతమైన రాజ్యం, బ్రహ్మాండమైన రాజ్యం. దూరంలో ఉన్న పల్లకి ఎంత అందంగా ఉంది, ఎంత వైభవంగా ఉంది ఆ పల్లవి. ఆ పల్లవిలో ఒక రోజు రాబోతున్నాడు. దూరం నుంచి చూసి సంతోషించి నమస్కరించి ఈ లోకాన్ని వదిలిపెట్టాడు. కానీ ఈ లోకంలో నేను ఈ లోకంలో బ్రతుకుతున్న నేను దేవుని సంకల్పంలో ఉన్న నేను దేవుని ఆత్మచేత నడిపించబడుతున్న నేను 10 రోజుల శ్రమ కలిగిన నా అనేక రకాల శ్రమలు, నిందలు, అవమానాలు మనలకు వచ్చిన నమ్మకంగా బ్రతికే కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఇలాంటి ఒక బ్రహ్మాండమైన ఆత్మకార్యాలు నీలో నాలో జరగాలి. దేవుని బిడ్డ, ఎప్పుడైతే ఇలా జరుగుతుందో నువ్వు దేవుని కొరకు బ్రతకడం ప్రారంభిస్తావు. ఆఖరిగా అదే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఆఖరి మాట 11వ వచనం చదివి మనం ప్రార్థన ముగిస్తాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి ఆఖరికి ఏంటట, గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు గనక గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కాదు. ఇది నీ సాక్ష్యం కలిగి ఉండాలి. ఆనాడు భక్తులు అలా కలిగి ఉన్నారు, ఆనాడు భక్తులు ఇలాగ ఉన్నారు. ఈ ప్రకటన గ్రంథంలో రాయబడిన ప్రతి మాట ప్రకారంగా ఆ రోజుల్లో ఉన్న భక్తులందరూ అలా సాగారు. ఆ సంఘంలో ఉన్న వారందరూ కూడా విశ్వాసాన్ని బట్టి పరలోక రాజ్యం చేరుకున్నారు. ఈ రోజుల్లో నేను ఇలాంటి సాక్ష్యం కలిగి పరలోక రాజ్యం కొరకు కనిపెట్టుకొని బ్రతుకున్నట్లుగా ప్రభు ఆత్మ మిమ్మల్ని తాకునుగాక. ప్రభు ఆత్మ మిమ్మల్ని ప్రేమించునుగాక. ఒక్కసారి దేవా మా జీవితాల్లో ఇలాంటి కార్యాలు చేయండి. 5 రకాల బలిపీఠానికి ఉన్న గుణాలు ఇవి. ఈ బలిపీఠానికి 5 రకాల గుణ పరిచర్యలు ఉన్నాయి కనుక ఇలాంటి గుణాలతో దేవుడు నిన్ను నన్ను అలంకరిస్తే ఒక రోజున పరివారంలో యుద్ధ శూరులమై ఆ యొక్క దేవుని సంకల్ప ప్రకారం సాగడానికి అనుగ్రహిస్తాను. ఈ జీవితం నీకు కలిగి ఉండాలంటే, ఇలాంటి ఒక మనస్సు నీకు రావాలంటే ఈ రోజున బలిపీఠం దగ్గరికి రావాల్సింది. బలిపీఠంలో నువ్వు జీవితాన్ని అర్పించుకోవాల్సింది. ప్రభువా ఈ రోజున ఈ బలిపీఠం దగ్గరకు వచ్చి ఈ విధంగా నేను అర్పించబడతానయ్యా. ఈ బలిపీఠం దగ్గర నీవే బలిపీఠం కనుక నీ యొద్దకు వచ్చి ఇలాంటి సమర్పణతో, ఇలాంటి త్యాగంతో, ఇలాంటి మనసుతో, ఇలాంటి భావాలతో నేను బ్రతుకున్నట్లుగా నన్ను నూతన పరచు ప్రభువా. నా జీవితంలో నూతన కార్యాలు చేయనాయని ఎప్పుడైతే నువ్వు ప్రభు కొరకు బ్రతకడం ప్రారంభిస్తావో, దేవుని వాక్యం నిమిత్తం బ్రతకడం ప్రారంభిస్తావో, దేవుని చిత్తం చేయడానికే ఎప్పుడైతే నువ్వు ప్రభు కొరకు బ్రతకడం ప్రారంభిస్తావో దేవుడు నిన్ను వదిలిపెట్టాడు. శ్రమలు వచ్చినా వదిలిపెట్టడు, కష్టములు వచ్చినా వదిలిపెట్టడు, నిందలు వచ్చినా వదిలిపెట్టడు, రోగములు వచ్చినా నిన్ను వదిలిపెట్టడు. ఆయన సన్నిధిలో నిన్ను నిలబెడతాడు. దేవుని బిడ్డ, దేవుని సంగమా, ఎన్ని శ్రమలు వచ్చినా వాక్యం నిమిత్తం నిలబడు. ఎన్ని శ్రమలు వచ్చినా సాక్ష్యం నిమిత్తం నిలబడు. ఆ రాజ్యాన్ని ఒప్పుకున్నావు, ఆ రాజ్యం కొరకు స్థిరపరచబడ్డావు. ఆ రాజ్యంలోనే నీ బ్రతుకైనా మరణమైనా ఏదైనా ఆ రాజ్యంలోనే దేవుని బిడ్డ నిన్ను నీవు సమర్పించుకో, నీ జీవితం సమర్పించుకో. ఎందుకు నువ్వు లోకంలోకి వెళ్తున్నావు? ఎందుకు లోకాశలు నేను తాకుతున్నాయి? ఎందుకు లోకపు యొక్క జీవితం నీకు అలమటిస్తూ ఉంది? లోకపు మత్తు నేను ఎందుకు తాకుతుంది? లోకపు ఆలోచన నేను ఎందుకు తాకుతుంది? సైతాను నన్ను చేస్తున్న మోసం నాయన, ఇవన్నీ నన్ను తొలగించని నువ్వు ఎప్పుడైతే ఒప్పుకో
మొక్కుకోవడమో, ఎప్పుడైతే ప్రభు పాదాలు పట్టుకోవడమో నీ జీవితంలో జరిగితే నీ జీవితాన్ని ప్రభు స్వీకరించడానికి ప్రయత్నిస్తున్నాడు. నీ జీవితాన్ని స్వీకరించాలని కోరుకుంటున్నాడు. నీ జీవితంలో అద్భుతం చేయాలని కోరుకుంటున్నాడు. నువ్వు దేవుని బిడ్డవు కనుక, నువ్వు దేవుని ప్రజలు కనుక, ఆయన చిత్తంలో నేను నిలబెట్టాలని కోరుకుంటున్నాడు కనుక ఈ రోజున నీ జీవితాన్ని అప్పగిస్తావా? ప్రభుకు అప్పగిస్తావా? నువ్వే ప్రభుకు అప్పగించుకో. నిన్ను నువ్వే ప్రభుకు అప్పగించుకో. 60 మంది శూరులతో ఆయన రాబోతున్నాడు. అలంకార భాషలతో కొన్ని వేల మంది దేవదూతల మధ్యలో రాబోతున్నాడు. ఆయన మేఘారాడై రాబోతున్నాడు. ఆయన నిన్ను నన్ను పిలవడానికి ఆయన రాబోతున్నాడు. రాజు రాబోతున్నాడు. ఆ రాజు ఎదుట నిలబడే యోగ్యత నీకుందా? ఆ రాజును ఎదుర్కొనే ఆ స్వరం వినే అలాంటి ఆత్మీయత నీకుందా? లేకపోతే ఈరోజు సిద్ధపడు. లేకపోతే ఈరోజు నన్ను సిద్ధపడు. ఈ మనసు నాకు దయచేయ్యా. ఈ ఆలోచనలో నన్ను నిలబెట్టయ్యా. ఒకప్పుడు ఎలుగుతున్న నా జీవితం చల్లారిపోయింది. ఒకప్పుడు ఆత్మలు ఆనందించిన నా జీవితం ఈ రోజున చల్లారిపోతుంది. ఒకప్పుడు ఆత్మ రోషం కలిగిన నా జీవితం ఈ రోజున పూర్తిగా నులివెచ్చగా మారింది. పైకి భక్తిలో ఉన్నానని కనబడుతున్నాను, పైలో ఆత్మలో ఉన్నానని కనబడుతున్నాను. ఏదో 2 ముక్కల భాషలకు వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. ఎప్పుడు 2 భాషలు కాదు, ధారాళంగా మాట్లాడే భాష నీకు రావాలి. ఎప్పుడు మాట్లాడిన అదే భాష కాదు, కొత్త భాష నీకు రావాలి. నానా రకాల భాషలతో నువ్వు మాట్లాడాలి. అప్పుడే నీ ఆత్మలో నువ్వు వెలుగుతున్నావని అర్థం. ఆత్మీయ సరళతలో నువ్వు వెలుగుతున్నావని అర్థం. ఈ రోజున నీ జీవితాన్ని ప్రభుకు అప్పగిస్తావా? స్తోత్రం, 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 స్తోత్రం. కృప, 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 కృప. పరిశుద్ధుడా, 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 పరిశుద్ధుడా. కృప, 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 కృపనాయన, కృపనాయన. సర్వాధికారి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నీ ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడా, నీ సంకల్పమును నిలబెట్టుకు, నీ ఆలోచనలు నిలబెట్టుకు. హల్లెలూయా, హల్లెలూయా. కృప, 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 కృప తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. యేసు ప్రభువా నీకు వందనాలు. కృప కలిగిన తండ్రి నీకు వందనాలు. దయగలిగిన మా తండ్రి నీకు వందనాలు. మహోన్నతుడా నీకు స్తోత్రం, స్తోత్రం. ప్రభువా నీ బిడ్డలు ఒప్పుకుంటున్నారయ్యా, నీ సన్నిధిలో బలపరచబడుతున్నారు. ప్రభువా నీ ప్రజల నీకున్న భావులతను బట్టి నీకు వందనాలయ్యా. నీ కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. ఇంతవరకు చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఒకరు ప్రార్థన చేయండి. సర్వోన్నతుడైన దేవా, మహోన్నతుడా, మహాగణుడా, సజీవుడ, నీతిమంతుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ పాద సన్నిధికి వచ్చిన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఈ ఆరాధన అంతట్లో మీ నుండి పాఠంగా మీరు మహిమ పొందించండి. వాక్య పరిచరుడు మీరు మీద ఆశని ఎత్తి పట్టి నా మా హృదయాలకు కావచ్చు వర్తమానం మీరు అనుగ్రహించడానికి స్తోత్రం. దేవా, విన్న వాక్యం విడిచిపెట్టకున్నట్లుగా ప్రతి హృదయంలో నీ వాక్యాన్ని నీరు కట్టండి, ఫలించండి తండ్రి. మీకు స్తోత్రములు. వాక్యానుసారంగా క్రమానుసారంగా మేము బ్రతుకుడానికి మాకు నేర్పించండి మా తండ్రి. మీకు వందనాలు. పరిశుద్ధుడా, సజీవుడా, నీతిమంతుడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈ కడవరి దినములలో ప్రభువా, ఈ అంత్యకాల దినములలో మేము బ్రతుకుచున్నాం తండ్రి. ప్రభువా ఆనాడు ఇశ్రాయేలులతో మీరు మాట్లాడి ప్రభువా, నేను మీలో నివసించినట్లు పరిశుద్ధమ స్థలముగాను అయానత మీరు పరిశుద్ధముగా ఉండవాలని మీరు మాట్లాడినప్పుడు తండ్రి నీకు స్తోత్రములు. వారు తొలగిపోయినందున అన్య జనాంగం నుండి, లోకం నుండి, పాపం నుండి, సాతాను నుండి, పితృపరమైన వ్యర్థాచారం నుండి మమ్మల్ని విడిపించి నీ రక్తమిచ్చి ప్రాణమిచ్చి కొని విమోచించిన మా తండ్రి మీ పాదములకు స్తోత్రములు. మాతో మీరు ఉండాలని, మీలో ఉండాలని, బహుగా ఫలించాలని మీ ప్రణాళిక, మీ సంకల్పం, మీ పిలుపు, మీ ఏర్పాటు ఇచ్చినారు తండ్రి. మీకు స్తోత్రాలు. దేవా, ఈ దినమున నా ప్రభా మా మనస్సు ఏమై ఉన్నది, ఎట్లయి ఉన్నదని సమస్త మీరు మాకు తెలియజేసినారు. దేవా, మీకు పూర్తిగా నా తండ్రి
దేవా విరిగి నలిగిన హృదయముతో నిన్ను స్తుతించడానికి మాకు నేర్పించండి. దేవా బలుడు నైవేద్యం మీకు ఇష్టమైనవి కావు నా తండ్రి. దేవా మా హృదయములో మేము నలిగిపోయి విరిగిపోయినప్పుడే దేవా మీకు ఇష్టమైన బలి అని నీ లేఖనం తెలియజేసినారు మా తండ్రి. దేవా ఇంతవరకు నా ప్రభువా మీకు స్తోత్రులు నాయన. మీ యొక్క సన్నిధిలో అయా విరిగి నలిగిన హృదయముతో నాయన మమ్మల్ని మేము నా తండ్రి సజీవ యాగముగా సమర్పించుకోవడానికి మీరు మాకు నేర్పించండి. లోక మర్యాదను అనుసరింపక దేవా ఏది ఉత్తమమో అయా ఏది పరిశుద్ధమో అనుకూలమో నా తండ్రి సజీవ యాగముగా మేము సమర్పించుకొని సాక్షులుగా బ్రతుకటం మాకు నేర్పుతారని నీకు వందనాలు. ఏకడుగుల దినములలో తండ్రి మీకు స్తోత్రములు. తీసుకున్న తీర్మానం అయా నా తండ్రి ఇచ్చిన సాక్ష్యం ఏమైనదో అది గ్రహించడానికి సహాయం చేయి తండ్రి. మీకు వందనాలు. మా సాక్ష్యాన్ని కాపాడుకొని తండ్రి దేవా పిలుపుకునే ప్రభా మీరు పిలిచిన పిలుపుకు తగినట్టుగా మేము నడుచుకోవడానికి మాకు నేర్పము తండ్రి. మీకు స్తోత్రములు. ఆత్మీయ జీవితంలో తండ్రి ప్రభా ఆనాడు మా పూర్వీకులు తండ్రి మీకు స్తోత్రములు నాయన. వారి సాక్ష్యమును కాపాడుకొని వారి పరిశుద్ధతను కాపాడుకొని తండ్రి అయా నిత్య దినదినము నా ప్రభా అయా వధింపబడిన వారై తండ్రి వదకు సిద్ధమవుతున్న వారై తండ్రి నీ రాజ్యము చేర్చబడినట్టుగా మేము చూస్తున్నాం. మా జీవితాలలో ప్రభువా మీకు స్తోత్రాలు నాయన. అయా లోకమున్న వాటిని ప్రేమింపకూడదు అంటున్నావు. లోకమున్న వాడు దుష్టుడని లోక సంబంధమైన వాటి అవన్నీ వారివేనంటున్నావు తండ్రి. అయా నా ప్రభు నీకు స్తోత్రాలు నా ప్రభా. లోకము నా తండ్రి తన వారిని స్నేహించునంటున్నావు తండ్రి. మీరు లోక సంబంధులు కారు కనుకనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది అంటున్నావు తండ్రి. మీకు వందనాలు అయా నా ప్రభా. లోకం మమ్మల్ని ద్వేషించిన హింసించిన వెలివేసిన మా తండ్రి నీ సన్నిధి నుండి నీ కృప నుండి మమ్మల్ని త్రోసివేయన దేవుడు మీరున్నారని, మా మంచి స్నేహితుడవు మా మంచి కాపరి మీరున్నారని ప్రభువా. మీతో స్నేహము చేసి నాయన మీ మాట విని నాయన విధేయులమై బ్రతుకుట మాకు నేర్పించు మా తండ్రి. మీకు స్తోత్రాలు. పరిశుద్ధ తండ్రి మీకు వందనాలు. అయా మనస్సు మారి నూతన మగుట వలన నా ప్రభువా అయా నా తండ్రి మీకు స్తోత్రము నాయన. మా జీవితాలు మా బ్రతుకులు అయా మా హృదయాలు మా మనస్సులు దినదినము నా తండ్రి తేజరిలున్నట్టుగా సహాయం చేయి. వాక్యముతో పెనవేసుకుని తండ్రి వాక్యానుసరంగా క్రమానుసరంగా మేము బ్రతుకుట మాకు నేర్పించు దేవా. మీకు వందనాలు నాయన. అనేకులు తమ తమ ఇష్టానుసరమైన మార్గములు వెళ్ళిపోతున్నాయి అంత దినములలో తండ్రి. మనుషుల చూసి కలవరపడక మిమ్మల్ని నిదానించి చూసి మీకు సాక్షులుగా బ్రతుకుట మాకు నేర్పించు తండ్రి. నీకు వందనాలు దేవా. మీకు స్తోత్రము స్తోత్రము నాయన. ఎక్కడ చూసిన కలుషితము ఎక్కడ చూసిన నా ప్రభువా అయా నా తండ్రి లోకము నా తండ్రి లోక సాంప్రదాయాలతో నిండిపోతున్నటువంటి అంత దినములలో ప్రభువా పరిశుద్ధుడా సజీవుడా మీకు స్తోత్రము స్తోత్రము నాయన. అయా మా పితరుల దినములలో ఉన్నవాడవు నాయన. ఈనాడు నా ప్రభా నువ్వు నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న మా తండ్రి మమ్మల్ని నడిపించే నాయకుడవు కనుక ప్రభువా దేవా మీకు స్తోత్రము స్తోత్రము నాయన. దుష్టుడైతే నా ప్రభువా దేవా లోకములున్న వాటన్నిటిని చూపించి నీ కృప నుండి నీ ప్రేమ నుండి నీ సన్నిధి నుండి నీ వాక్యం నుండి నీ ఆత్మ నుండి అనేక లోకములోని కీడ్చుకొని వెళ్ళిపోతుండగా తండ్రి దేవా మేము నా ప్రభా నీ కాడి ఎత్తుకొని అనదినము నా తండ్రి నీ వద్ద నేర్చుకుంటూ నా ప్రభా అయా నీ పోలికలోనికి నీ స్వరూపంలోనికి మార్చబడడం మాకు నేర్పుతండ్రి. నీకు స్తోత్రాలు. ఏమి తీసుకొని రాలేము ఏమి తీసుకొని వెళ్ళలేము నాయన. అన్న వస్త్రములు గల వారమై మీ రాజ్యం కొరకు ఎదురు చూసే కృపను మీరు మాకు దయచేయమని ఈ సమయంలో ప్రభువా మీకు స్తోత్రము స్తోత్రము నాయన. అనేక విధాలుగా మీ దాసుని మీరు నిలబెట్టుకొని తండ్రి సొలొమోను పల్లకిని మా ముందుంచి అనేక విధాలుగా మీరు మాట్లాడి నాయన సంఘమైన మమ్మల్ని హెచ్చరించి నాయన మేలు కొలిపి పురి కొలిపినందుకు మీ కృతజ్ఞత స్తోత్రములు నా తండ్రి. విన్న వాక్యం విడిచిపెట్టకుండా ప్రభువా ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. మా జీవితం మా బ్రతుకు ఏమైనది దినమున వాక్యం ద్వారా సరి చూసుకొని తండ్రి ప్రభువా మునపడి ప్రవర్తన విషయములోనైతే తండ్రి చెడిపోయినటువంటి మీ ప్రాచీన స్వభావం అంటున్నావు తండ్రి. మీకు స్తోత్రాలు. అవునయ్యా మీ పాదాలకు స్తోత్రము స్తోత్రము తండ్రి. చెడిపోయి పడిపోయి ఉండగా నాయన పరలోకమును విడిచి భూలోకములకు మమ్మల్ని వెతకడానికి నాయన అయా రిక్తుడిగా దాసుడిగా మీ ప్రేమను మేము
అయా వ్యర్థము చేస్తూ లోక సంబంధమైన ప్రేమలను, లోక సంబంధమైన బంధుత్వాన్ని, లోక సంబంధమైన ఆచారములను, లోక సంబంధమైన వాటి కొరకు అయా ప్రాధాన్యతనిస్తూ మిమ్మల్ని అనేక విషయాలు మిమ్మల్ని దుఃఖపెట్టి మీ గాయములు రేపిన వారిగా ఉంటున్నాము తండ్రి. ఈ దినమన దయతో కూడిన మమ్మల్ని క్షమించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. మనుషులు ఈ దినమన దుఃఖపడిన, బాధపడిన కానీ ప్రభువా మా కొరకు వారు ప్రాణం పెట్టిన వారు కాదు, రక్తం కాల్చిన వారు కాదు. మా కొరకు మీరు ప్రాణం పెట్టి రక్తం ఇచ్చి మీరు మమ్మల్ని కొన్నారు కనుక మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే సంఘముగా బిడలుగా మమ్మల్ని సిద్ధము చేయమని ఈ సమయమందు తండ్రి మీకు స్తోత్రములు. కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో. ప్రతి హృదయంలో ఈ వాక్యము నీరు కట్టండి, ఫలింప చేయండి. వాక్య ప్రకారముగా మమ్మల్ని అందరినీ సిద్ధము చేయమని ఇంతవరకు చేసినటువంటి ఈ ప్రార్థన అంతయు మీ సన్నిధి చేసుకుని ప్రతిఫలం పంపించమని, సమస్త మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. సకల ఆశీర్వాదముల కారణభూతుడమైన మా పరమ తండ్రి, పరిశుద్ధుడా నీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. పునరుత్థాన ఆరాధనలో సంఘముగా కూడిన మాతో మీరు మాట్లాడుతున్న విధానంకై స్తోత్రం చెల్లిస్తున్నాం. పరమగీతములో ఉన్న సొలొమతి నాయన సొలొమన్ రాజు విషయంలో మాట్లాడుతున్నటువంటి పల్లకిలో వస్తున్నటువంటి పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఇద్దరు నాయన ఏ విధంగా రాబోతున్న సంగతిని తెలియజేస్తా ఉన్నాం. మా తండ్రి నీకు వందనాలు. ఈ లోకంలో ప్రభువా పాత నిబంధన భక్తులకు నాయన ప్రత్యక్షపు కూడా ఆరబి యొక్క మాదిరిని చూపించి అయా ఆవరణంలో ఉండవలసిన బలిపీఠం గురించి తెలియజేశాం. కొత్త నిబంధన ఉన్న బలిపీఠం గురించినటువంటి ఇంకా అనేక విషయాలు విఫలంగా మాట్లాడడానికి కృప చూపండి నాయన. నీకు స్తోత్రము. అందులో రకరకాల ఆలోచనలు ఉన్నాయి ప్రభువా, ఇంకా అనేక రకాల భావాలతో ఉన్నట్టు మాటలు ఉన్నాయి తండ్రి. నీ మాటలను అందించండి, సంఘాన్ని బలపరచండి. సంఘంలో ప్రతి ఒక్కరు విన్న వారందరూ కూడా ఆత్మీయ క్షమాభివృద్ధి నొందినట్లుగా, ఆత్మీయ ప్రత్యక్షతలు బ్రతుకున్నట్లుగా కృప చూపండి. వారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వాక్యం నిమిత్తం బ్రతుకున్నట్లుగా నీ కృప చూపమని ప్రార్థన చేస్తా ఉన్నా నాయన. ఇంటిలో బిడ్డలందరినీ దర్శించండి, సంఘాన్ని దర్శించండి దేవా. నీవే కృప చూపండి. విత్తమైన వాక్యం మీరు కట్టి ఫలింపచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోనమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొచ్చున్నాం మా పరమ తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిన్న సావాసం సన్నిధి కూడి వచ్చిన సంగమునకును సకల పరిశుద్ధులకు సదా తోడుగా నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.